హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు వైజాగ్లో ఉన్నామండి. ఒక ఫైర్ బ్రాండ్ దగ్గర ఉన్నాం. జనసేన నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆయన్ని ఒక ఫైర్ బ్రాండ్గా పోలుస్తూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు ఈ గెస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే గెస్ట్ పేరు ఇంకా రివీల్ చేయట్లేదు. సో ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తూ జనసేన పార్టీలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ వైజాగ్లో ఒక యువ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు. ఆయనే సందీప్ పంచకర్ల గారు. సందీప్ పంచకర్ల గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి. ఆయనతో మాట్లాడి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, విశాఖపట్నంలో ఎలా ఉంది, జనసేన పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. సందీప్ గారు నమస్కారం జగదీష్ గారు. సార్, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. అంటే చాలాసార్లు చాలా వీడియోస్లో మీ సభల్లో వాటిలో చూశాను నేను కూడా. కానీ ఎంత నిజాయితీతో మాట్లాడుతున్నారు అన్నది నాకు కావాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో నిజాయితీగా మాట్లాడే విషయాలు కావాలి. సో మీరు ప్రమాణం చేయాలి. అంటే ఎవరి మీద ప్రమాణం చేయమంటారు? మీ ఇష్టం. మీకు ఇష్టమైన దేవుడు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఎవరైనా ఇంకెవరైనా వ్యక్తి కావచ్చు. అంటే కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సమాధానం చెప్పవలసింది అంటే వాళ్ళ మనస్సాక్షికి అండి. సో మనకి నేను మీకు ప్రమాణం చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా, ఎందుకంటే మనం ఒకళ్ళమే ఉన్నప్పుడు లేదా రాత్రి పడుకునేటప్పుడు మన సమాధానం చెప్పుకోవాల్సి మన మనస్సాక్షికి. సో ఆ మనస్సాక్షి మనకు ఏదైతే ఉందో ఆ మనస్సాక్షి మీద ప్రమాణం చేస్తూ ఈ ఇంటర్వ్యూలో మీరు అడిగే దేనికైనా సరే మీరు చెప్పినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా అదే నిజాయితీగా నేను సమాధానం చెప్తాను, మీకు మాటిస్తున్నాను. సార్, మీరు నిజాయితీగా చెప్తారన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమాణం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారితో మీ ప్రయాణం ఎప్పటి నుంచి సాగుతూ ఉంది, ఎలా సాగుతుంది? దశాబ్ద కాలంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు నేటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం అనేది జనసేన పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మరియు నేను ఉన్నంతకాలం కూడా జనసేన పార్టీతో కొనసాగుతున్న బలంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక సామాన్య యువకుడికి, ఒక మధ్యతరగతి సామాన్య యువకుడికి చదువుకుని ఉద్యమాల వైపు ఆకర్షితున్నయ్యి మనం ఉద్యమాలు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, మనం సొసైటీ కోసం పనిచేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందంటే జనసేన పార్టీ ప్లాట్ఫామ్ అండి. సో ఈ ప్లాట్ఫామ్లో మనకి పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో జనసేన పార్టీని స్థాపిస్తున్నానని చెప్పని మార్చి 14, 2014లో అనౌన్స్ చేశారో నాటి నుండి ఒక విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి నేను 2019లో జనసేన పార్టీ నుంచి భీమ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు 2024 సంవత్సరంలో భీమ్లీ కాన్స్టిట్యున్సీలోనే కానివ్వండి, లేదు రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా మన కూటమి పార్టీ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేయడం మరియు ఈ 6 నెలల 7 నెలల కాలం అంతా కూడా తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉందండి. ఒక సామాన్య యువకుడికి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే కలిగించగలుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నా ఈ ప్రయాణం ఎప్పటికీ జనసేన పార్టీతో కొనసాగుతుందని మీకు తెలియజేస్తున్నాను. సార్, అలాంటి అద్భుతమైన జర్నీలో అలాంటి పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ సాగుతూ ఉండేటప్పుడు మీరు ఈ మధ్య ఆయన మీద కొంత అసంతృప్తి ఫీల్ అయ్యారు అని కొన్ని ఫీలర్స్ అయితే వచ్చాయి. నిజం ఉందా? అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రుల మీద, మీ అమ్మగారి మీద కానీ నాన్నగారి మీద కానీ మీరు ఎంతగానో అభిమానించే ఆ దేవుడి పైన కానీ మీరు ఎప్పుడైనా అసంతృప్తి వ్యక్తపరుస్తారా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా నాకంటే నాకు సంబంధించి అంతేనండి. నా తల్లిదండ్రులు నాకెంతో, పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అంతే. సో మనకి ఏదన్నా ఒక మంచి చేయాలన్నా అంటే కొన్నిసార్లు అది ఆ చేసే పని నాకు నచ్చకపోవచ్చు. నా తల్లిదండ్రులు నాకు చేసేది నేను ఈ స్కూల్లో చేరతానంటాను, వాళ్ళు చేర్పించకపోవచ్చు. ఇంకా అంతకంటే మెరుగైన స్కూల్లో నేను చేర్పించవచ్చు. సో నాకు నచ్చింది పక్కన పెడితే నాకు ఏది కరెక్టో తల్లిదండ్రులు అది చేస్తారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతేనండి. సో నాకు నచ్చింది విషయం పక్కన పెడితే నాకు ఏది కరెక్టో, నా ద్వారా నేను ఏది చేయగలుగుతానో, నా ద్వారా రాష్ట్రానికి ఏదైతే మంచి జరుగుతుందో, తద్వారా పార్టీ ద్వారా నాకు మంచి జరిగేవి ఏవైతే ఉంటాయో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఆలోచిస్తారు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో అది తాత్కాలికంగా మీకు బాధ కలిగించవచ్చు. ఎందుకంటే మీరు అడిగింది మేబీ సీటు విషయం అయ్యి ఉంటుంది. 2024లో సీటు రాలేదని అసంతృప్తికి లోనయ్యారని చెప్పి చాలా కథనాలు కూడా వచ్చాయి. అంటే మీరు ఆల్మోస్ట్ పార్టీ వీడుతున్నారన్నట్టు కూడా కొన్ని కథనాలు అయితే వచ్చాయి. అంటే అది వేరే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి అంటే అసలు సీట్లు డిక్లేర్ చేయడం కంటే ముందే ఎప్పుడైతే కొంతమంది జనసేన పార్టీని వీడుతున్నారో ఆ సమయంలో మొదటి వీడియో రిలీజ్ చేసిందే నేనండి. ఎందుకంటే మాకు అర్హత లేని సమయంలో 2019లో పిలిచి మరీ సీట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు నాకు అర్హత లేదండి, నేను చేయలేనని చెప్పచ్చు కదా.
చాలామంది సీట్లు తీసేసుకుని మొదటిసారి పోటీ చేశారుగా. మరి అలాంటిది మీకు అర్హత సాధించాలని తెలిసినాక కూడా సీట్ ఇవ్వలేని పరిస్థితులు వచ్చినాయి అంటే అది పార్టీ కోసం మీరు అర్థం చేసుకోవాలని చెప్పిన ఒక వీడియో రిలీజ్ చేసిన మొదటి వ్యక్తిని నేను. కాబట్టి సీట్ల విషయం పక్కన పెడితే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సీట్ని ఆశిస్తారు. మీరు 5 ఏళ్ల పాటు కష్టపడినప్పుడు కేవలం అది మీ ఒక్కరితో తీరిపోయేది కాదండి. ఎందుకంటే ఈ 5 ఏళ్ల ప్రయాణంలో 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా నాకు వచ్చిన, అంటే నాకు సహాయపడిన జన సైనికులు కానివ్వండి, వేరే మహిళలు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మనకు గనక భీమిలి సీట్ జనసేన పార్టీకి వచ్చి ఉంటే మనం ఇంకా బాగా పనిచేయగలుగుతాం, లేదు మనం ఏదైనా సాధించగలుగుతాం అనే కృషితో వాళ్ళు ఒక మంచి ఆశయంతో ఉంటారు. అది ఎప్పుడైతే సీట్ రాలేదన్నప్పుడు అది కేవలం నా ఒక్కరితో పరిమితం అయ్యేది కాదు, అంతమంది ఎమోషన్స్ కూడా మనం కంట్రోల్ చేయగలగాలి. సో ఆ సందర్భంలో కొంత అసంతృప్తి, మనకు సీట్ వచ్చి ఉంటే బాగుండేది అనుకునే వాళ్ళేమో తప్ప అంతకు మించి పార్టీని వీడుదామని కానీ, లేదు పార్టీకి పని చేయకూడదు అనుకుని మనశక్తి, అంటే అలాంటి ఆలోచనలు నాకైతే లేదు. నా ద్వారా నాతో పాటు ఉండే కార్యకర్తలకు కానీ జన సైనికులు కానీ ఎవరికి లేదండి. అలా గనక ఉంటే వాళ్ళని కౌన్సిల్ చేసి జనసేన పార్టీతోనే మన ప్రయాణం అని చెప్పే మొదటి వ్యక్తులు నేను ఒకడిని. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం. మరియు నాగబాబు గారు మనకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు కూడా వారికి అనకాపల్లి సీటు అనుకుని, ఎంపీ సీట్ అనుకుని కూడా పార్టీ అవసరాల రీత్యా, అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర మంచి కోసం మరి ఆయనకు ఎంపీ సీట్ వదులుకున్నారు. మీరు ఇప్పుడు చెప్పగలరా అసంతృప్తితో ఉన్నారు నాగబాబు గారు అని చెప్పని? ఒక తమ్ముడి మీద ఏ విధంగా అయితే నాగబాబు గారికి ఎప్పుడు అసంతృప్తి ఉండదో, ఒక దేవుడి కింద భావించి, ఒక గురువు కింద భావించి నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అసంతృప్తి ఉండదండి. అంటే కాదండి, మీకు ఉండదు సరే, కానీ ఈ ఫీలర్స్, ఈ కథనాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? అంటే రాజకీయ ఆ క్రీనేడ్లో భాగంగా ఇలాంటివి ఏమైనా వచ్చి ఉంటాయా? తప్పకుండా వస్తాయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మనకి జనసేనలో పనిచేసిన వ్యక్తి సందీప్ పంచకర్ల, అరెస్ట్ అయిన వ్యక్తి సందీప్ పంచకర్ల, తన్నులు తిన్న వ్యక్తి సందీప్ పంచకర్ల, పోరాడిన వ్యక్తి సందీప్ పంచకర్ల, ఇలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వలేదు, ఇంకా కార్యకర్తను ఏమవుతారని చెప్పి రకరకాల పుకార్లు తెప్పించి క్యాడర్లో అయోమయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. కానీ మీకు ఇంకా ప్రతిపక్షం అంతే కదండి. ఇప్పుడు మాకు అనుకూలంగా ఉండేవాళ్ళే చేయరు కదా, వ్యతిరేకంగా ఉండేవాళ్ళే చేస్తారు. మా ద్వారా ఓట్లు చీలితే ఎవరికి లాభపడతారో వాళ్ళు చేసుంటారు. అది ఎవరన్నా కానివ్వండి, మా ద్వారా మమ్మల్ని ఇబ్బంది పడటం ద్వారా ఎవరైతే లాభం కలుగుతుంటారో వాళ్ళు చేసుంటారు. సో వాళ్ళు చేసిన వాటికి తాత్కాలికంగా నా గురించి తెలియని వాళ్ళు అనుకోవచ్చు తప్ప, నా గురించి తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేదు పార్టీ పెద్దలు కానివ్వండి, లేదు ముందు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎప్పుడు అలాంటి ఆలోచనలు నా గురించి ఉండవు. మీకు ఇంకా చెప్పాలంటే కనుక సీట్ రాని సందర్భాల్లో నాగబాబు గారు ఎవరైతే సీట్ రాలేదని, సీట్లు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళని పిలిపించి పార్టీ ఆఫీస్లో వాళ్ళని కొంత కౌన్సిలింగ్, అంటే మేము ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీతో పాటు పార్టీ అండగా నిలబడుతుందని చెప్పడానికి ఒక మీటింగ్ కమిటీని ఫామ్ చేసిన ఒక కమిటీలో సభ్యుని నేను పిలిచి చెప్పాను అనేక మందికి సీట్ రాని వాళ్ళకి. నేను ఒక సభ్యుడిని. నేను జనసేన పార్టీ కోశాధికారి రత్నం గారు, అదేవిధంగా అజయ్ గారు, నాగబాబు గారు, పెద్దల నాగబాబు గారు, నాగబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా కూర్చునే వాళ్ళమండి. ఎవరికైతే సీట్ రాలేదు, ఆ సందర్భంలో సీటు వస్తుంది అని చెప్పిన రాని కొంత అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని పిలిపించి పార్టీ ఏ కారణాల వల్ల సీట్ ఇవ్వలేకపోతుంది, మనం పార్టీ సీట్ ఇవ్వకపోయినా ఏ విధంగా పనిచేయాలని చెప్పే ప్రక్రియలో భాగంగా నేను కూడా నన్ను నాగబాబు గారు పక్కన కూర్చోబెట్టుకోవడం, వాళ్ళకి నేను సర్ది చెప్పడం. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి మొదటి రోజు నుంచి డే 1 2014 నుంచి నేటి వరకు కూడా అనేక పోరాటాలు చేసిన వ్యక్తిని. కాబట్టి నేనే అర్థం చేసుకున్నప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి అంత ఇబ్బంది కలుగుతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి నేను చేసిన పోరాటాలు, ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాను, ఇన్నిసార్లు సెంట్రల్ జైల్లో ఉండొచ్చాను, అంతకు మించిన పోరాటాలు మీరు చేయనప్పుడు అంతకు మించి మనం పార్టీ మీద అడిగే హక్కు మనకు ఉండదు. తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని మనం కట్టుబడాలని చెప్పి అనేక మందికి చెప్పడం జరిగింది, వాళ్ళని బుజ్జగించడం జరిగింది, వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పి వాళ్ళకు కూడా కూటమి కోసం పనిచేసే విధంగా చేయడం జరిగింది. సో 10 మందికి చెప్పేవాడిగా నేను ఉంటాను తప్ప ఎప్పుడు కూడా 10 మందితో చెప్పించుకునే విధంగా నేనైతే జనసేన పార్టీలో నేను ఎప్పుడు ఉన్నానండి. మీ రాజకీయ ప్రస్థానం అంటే ఎలా స్టార్ట్ అయిందండి? అంటే పవన్ గారు పార్టీ పెట్టిన వెంటనే ఆయన ఏది ఆకర్షించింది ఆయనలోని మీకు? అంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులని చెప్తారండి, కానీ నేను మాత్రం అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ పెరిగిన వ్యక్తిగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా హీరోగా కంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో మొదట ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుందండి. అది సినిమాకి సంబంధం ఉండదు, అది కామెడీ సినిమా లేదా యాక్షన్ సినిమానా లేదా లవ్ స్టోరీయా లేదంటే కనుక మంచి ఎంటర్టైనర్ మూవీయా, వాటితో సంబంధం లేకుండా ప్రతి సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ అనేది ఉంటుంది. దాంట్లో పదాలు అవి కనుక నిజంగా మీకంటే మీరు ఒక పోరాట స్ఫూర్తితో మీరు పెరిగి ఉంటే ఆ పదాలు మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి.
మీకు ఎలా అయితే ఆధునిక మహాభారతంలో కొన్ని పదాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయో, కొంత శ్రీశ్రీ గారి రచనలో కొన్ని మీకు ఎలా అయితే కొన్ని పదాలు చాలా బలంగా నాటుకుపోతాయో, అలా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కొన్ని మొదటి ఇంట్రడక్షన్ సాంగ్లు ఉండే పదాలు మీకు సూటిగా గుండెల్లో గుచ్చుకుంటాయండి. సో వాటికి ఆకర్షితులయ్యి, అంటే పవన్ కళ్యాణ్ గారు హీరో కాదు, హీఈస్ మోర్ దాన్ ఎ హీరో. ఆయన సినిమాలను దాటి మనం చూడాలని చెప్పి నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. అనేక పదాలు మీకు ఆ సమయంలో, అంటే మీకు గుడుంబ శంకర్లో తీసుకుంటే కనుక మనకి ఆయన పాడిన పాటల్లో చైల్డ్ లేబర్ని అపోజ్ చేస్తారు, మహిళలపై జరిగే దాడుల్ని అపోజ్ చేస్తారు, అప్పుడు జరుగుతున్న రౌడీ రాజకీయవేత్తల్ని అపోజ్ చేస్తారు. ఇంత డేర్గా సినిమాలో చాలా స్మూత్గా శుతిమెత్తనగా యువతకు అర్థమయ్యే విధంగా ఒక సెట్ ఆఫ్ పబ్లిక్ని ఆయన కల్ట్ ఫ్యాన్స్ కింద మార్చుతున్నారు. అంటే కల్ట్ అభిమానులు అనమాట వాళ్ళు. ఇంకా గెలుపోవడంతో సంబంధం లేదు. అలాంటి మాటలు విని పెరిగిన నేను, ఆయన ఎప్పుడైనా సరే వస్తారు అంటే మనకి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు, దాంతోపాటు మనం నడవాలని చెప్పని ప్రిపేర్ అని మాకు 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టడం, ఆ సమయంలో కరెక్ట్గా నేను పిహెచ్డి చేస్తూ ఉంటాం, నాకు అనేక కాలేజెస్లో నాకు మంచి పరిచయాలు ఉండటం. సో వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని నేను ఇలా పవన్ కళ్యాణ్ గారి సినిమా మనకి ఏదైతే ఇప్పటివరకు సినిమా స్టార్గా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఆయన పబ్లిక్లోకి రాకపోతున్నారు, మన కోసం పీక్ టైంలో కెరీర్ని వదిలిపెట్టి రాబోతున్నారు, ఆయన ఏం చెప్తారో విన్నాం రండి అని చెప్పని అనేక మంది ఒక 1000 మంది నేను గ్యాదర్ చేసుకుని ర్యాలీగా విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏదైతే ప్రైవేట్ స్క్రీనింగ్ అంటే ఒక పబ్లిక్ స్క్రీనింగ్ పెట్టారో ఆ స్క్రీనింగ్ దగ్గరికి వెళ్ళి మేమందరం కలిసి కట్టుకొని చూడటం, ఆ స్పీచ్ అంటే అక్కడ వరకు వెళ్ళటం వరకు నా చేతిలో, తీసుకెళ్ళటం వరకు నా చేతిలో ఉందండి. కానీ ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు విని నాతో పాటు వచ్చిన 1000 మంది పైచిలకు విద్యార్థులు కూడా ఆకర్షితులైపోయారు. అంత బలంగా మాట్లాడారు. మీరు యాక్చువల్గా చాలామంది విద్యార్థులతో వాటితో ఎక్కువ పరిచయాలు ఉన్నాయని అన్నారు కదా, అంటే స్టూడెంట్ లీడర్గా ఏమైనా వర్క్ చేసేవారా? అంటే ఏ ఆర్గనైజేషన్లో ప్రత్యేకంగా నేను లేనండి. అంతకుముందు అంటే లోక్సత్తా మనకి జయప్రకాష్ నారాయణ గారి అంటే ఆయన ఒక పార్టీ పెట్టారు కాబట్టి పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు ఆయన చేసే స్పీచెస్ కానీ ఆయన చెప్పే మాటలు కానీ వాటికి కొంత ఆకర్షితులు అయ్యాం. కానీ బట్ స్పెసిఫిక్గా ఈ రాజకీయ పార్టీ అంటూ లేదంటే ఒక విద్యార్థి విభాగం అంటూ దేనికి స్పెసిఫిక్గా మేమైతే లేము. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైనా మంచి చేయాలి సొసైటీకి అని చెప్పని అప్పటికప్పుడు మేము కాలేజ్ చుట్టూ తిరిగి మనకి 10 మందిని 100 మందిని గ్యాదర్ చేసుకుని మంచి కార్యక్రమాలు చేయడం, లేదంటే కనుక ఏదైనా సమస్య ఉందని తెలిస్తే వాళ్ళకి మన సహాయం చేయడం, మన వంతుగా చేయడం. సో అలా మేము ముందుకెళ్ళే వాళ్ళం. మమ్మల్ని రాజకీయంగా మలిచింది మాత్రం జనసేన పార్టీయే. వివేకానంద స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది కదండి మీది, అంటే అంటే ప్రజాక్రాంతి అని చెప్పని మేము అది రిజిస్టర్డ్ కాకపోవచ్చు కానీ బట్ మేము అనుకున్న వాటిలో అంటే మేము కొంతమంది విద్యార్థులు ఒక 10-20 మంది కలిసి ప్రజాక్రాంతి అని చెప్పని ఆ పేరుతో మనకి ఏదైనా సహాయం చేయాలని ఆ పేరుతో చేసేవాళ్ళం సార్ మేము. ఓకే సరే, పవన్ గారి పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకున్నారు. పవన్ గారిని ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు? నేను మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని చూసిందైతే మాత్రం ఆవిర్భావ సభ ఏదైతే జనసేన పార్టీ 2014లో హైదరాబాద్లో పెట్టారో దాని నెక్స్ట్ సభ, అది మరి భగవంతుడి నిర్ణయమా లేకపోతే కనుక కోఇన్సిడెన్స్గా జరిగిందో తెలియదు కానీ బట్ మీకు హైదరాబాద్ సమావేశం తర్వాత మొదటి పబ్లిక్ మీటింగ్ అంటే ఆయన పబ్లిక్లోకి వచ్చి ఒక బహిరంగ సభ, భారీ బహిరంగ సభ పెట్టింది విశాఖపట్నంలో. యూత్ ఆఫ్ ద నేషన్ ఫైట్ ఫర్ ద నేషన్ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్ మనకి ఏదైతే పూనా మార్కెట్ దగ్గర సరౌండింగ్స్లో ఉన్నదో అక్కడ మీకు ఆ ఓపెన్ ఏరియాలో ఒక మీటింగ్ పెట్టారండి. సో ఆ మీటింగ్కి నేను ముందు నుంచే అంటే ఫాలోఅప్లో ఉంటాం, ఆ మీటింగ్కి నేను వెళ్ళటం, ఆ మీటింగ్లో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను సార్, వాలంటీర్గా నేను పనిచేస్తానని చెప్పి అంటాం. నాతో పాటు ఒక 150-200 మంది విద్యార్థులను తీసుకెళ్ళి ఆ సభ సజావుగా సాగడానికి, ఎందుకంటే అప్పుడు స్ట్రక్చర్ లేదు, పూర్తి స్థాయి ఆర్గనైజేషన్ లేదు, ఎవరు వచ్చి పని చేయాలి, ఎవరు ఆర్గనైజ్ చేయాలి అనేది ఇంకా పూర్తిగా సిస్టమేటిక్గా లేదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాలతో సమానంగా వాళ్ళతో పాటుగా మేము కూడా విద్యార్థులుగా అంటే విద్యార్థులుగా మేము వెళ్ళి వంతు సహాయం మేము చేస్తామని చెప్పిన ఆ మీటింగ్ సజావుగా సాగడం కోసం మేము వాలంటీర్స్గా ఆ మీటింగ్ పనిచేయడం జరిగిందండి. సో ఆ మీటింగ్లో స్టూడెంట్ గ్యాదరింగ్ కానీ, ఆ మీటింగ్ ముందు రోజు ఇలా విశాఖపట్నంలో మీటింగ్ జరుగుతుందని చెప్పిన ప్రచారాలు చేయడం కానీ, బీచ్ రోడ్లో సైలెంట్ వాక్ చేయడం కానీ, 10 మందికి తెలిసే విధంగా ఈ ప్రచారం. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎప్పుడు కూడా మనం జన సమీకరణ చేయక్కర్లేదండి, జనాలకి తెలియజేస్తే చాలు. ఇలా మీటింగ్ అక్కడ ఉందని చెప్పి సమయం చెప్తే చాలు, జనాలు వచ్చేస్తారు. సో ఆ తెలిపే ప్రయత్నం మేము విద్యార్థులుగా మేము చేసాం. నేను చూసాను, మేము చూసామండి. రాజకీయ పార్టీలు అనేటప్పుడు జన సమీకరణ అనేది కంపల్సరీ అయిపోయింది. అవును, అంటే ఇప్పుడు జనాలకి ఎంత అభిమానం ఉన్నా ఆ నాయకుడి దగ్గరికి రావడం అనేది తక్కువ అయిపోయింది. ఎందుకంటే టీవీల్లో వస్తుంది. జన సమీకరణే కాదండి, ఓట్లు పడాలన్న చిన్న విషయం కాదండి. జనసేన పార్టీ కాబట్టే
పవన్ కళ్యాణ్ గారు కాబట్టే 2019లో నాలాగా మొదటిసారి పోటీ చేసిన వ్యక్తిగా, అంటే ఇంట్లో మాకు తల్లిదండ్రుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అలాంటి వాళ్ళు ఎవరు లేకపోయినా ఒక యువకుడిగా, అంటే ఒక పిహెచ్డి చేసిన యువకుడిగా, లేదు ఎన్నికల్లోకి వచ్చిన మొదటి వ్యక్తిగా, మా ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ మా ఇంట్లో నేను. సో నాలాంటి వ్యక్తికి దాదాపు భీమిలి కాన్స్టిట్యున్సీలో 25,000 ఓట్లు పడినాయి అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అండి. జన సమీకరణ మాత్రమే కాదు, జన చైతన్యం కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చి పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలుగుతారు. ఆ మిగతాది ఏదన్నా కూడా అది లోకల్గా మనం చేసుకునే ఎలక్షనీరింగ్ బట్టి, లేదు మనకు ఉండే బలాలు బలహీనతలు బట్టి మారతాయి తప్ప, ఆయన పవన్ కళ్యాణ్ గారు అనే పేరు చెబితే మీకు సమయం చెప్తే చాలండి, ప్రాంతం చెప్తే చాలు, మీకు జనాలు వాళ్ళంతటా వాళ్ళు వస్తారు. ఆ రోజు ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో అయిన మీటింగ్లో మీరు పవన్ గారిని కలవడం, మొదటిసారి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఆ మీటింగ్లోనండి. కలిసినప్పుడు ఏమన్నారు, మీరేమన్నారు, ఆయన ఆ టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా స్పీచ్ మాట్లాడే దానిలో ఉన్నారనమాట. జస్ట్ నమస్కారం పెట్టడం, ఆయన స్టేజ్ మీదకి వెళ్ళడం, ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం వరకు నాకు కుదిరింది. ఆ తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది, మీకు చిన్నగంజాం అని చెప్పి ఒక ఊరుందండి ఒంగోలు ఆ ప్రాంతంలో, చిన్నగంజాం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఆ ముందు రోజు ఆ ప్రాంతంలో వర్షం పడటంతో ఆ ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు అది హై వోల్టేజ్ వైర్కి తగిలి, ఆ ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్ దాదాపు 5 మందికి కరెంట్ షాక్ తగిలి దాంట్లో ఒక వ్యక్తి చనిపోయి మిగతా 4 కూడా ఉళ్ళంతా కాలిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో మనకి రాష్ట్రంలో లేరు. అంటే ఆయన హెల్త్ రీత్యా బెంగళూరు కొంత ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ సందర్భంలో ఇలా వాళ్ళకి జరిగిందని తెలుసుకుని హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్లో కొంతమంది క్రియాశీలకంగా పనిచేసేవాళ్ళు, అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడికి వెళ్ళి నేను ముందుగా నా నెంబర్ నేను ఇవ్వడం, ఏదైనా సహాయం చేయాలనుకుంటే నేను చేస్తానని చెప్పడంతో వాళ్ళు నాకు కాల్ చేసి మీరు ఇలా మీరేమన్నా దీనికి చేయగలరా అన్నప్పుడు, నేను మా ఇంటి నుంచి నాతో పాటు కొంతమంది 4-5 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ వ్యక్తికి 50,000 రూపాయలు, అంటే తక్షణ సహాయం కింద, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎలాగో వాళ్ళకి సహాయం చేస్తారు కానీ ఆయన వచ్చేలోపు తక్షణ సహాయం కింద ఒక 2 రోజుల లోపే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి నాకు తోచినంత, అంటే నేను సమీకరించుకున్న పాకెట్ మనీని కొంత గ్యాదర్ చేసి 50,000 రూపాయలు ఆ చనిపోయిన కుటుంబానికి మేము ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మేము చూసాం, ఆయన ఇంటి లోపలికి వెళితే పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన ఫోటోలు, పేపర్ కట్టింగ్స్, అదేవిధంగా ప్రజారాజ్యంలో అబ్బాయి పనిచేసిన ఐడి కార్డు, ఇవన్నీ కూడా హాల్లో తగిలిచ్చున్నాయండి. చనిపోయిన వ్యక్తి అంటే అంత అభిమానం అనమాట ఆయన అంటే. మిగిలిన ఎవరైతే గాయాలు పాలే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం నా వంతుగా, అంటే నేను చేయగలిగిన పాకెట్ మనీని ఇవ్వడం జరిగింది అనమాట. అనంతరం హుదూద్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు, హుదూద్ జరిగింది మీకు విశాఖపట్నంలో, సో హుదూద్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా మొత్తం అంతా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, మాట్లాడటానికి లేదనమాట. సో మేము కొంతమంది కమ్యూనికేట్ అయ్యి అప్పటికే నేను మా నాన్నగారి సహాయంతో, వాళ్ళకున్న ఫ్రెండ్స్ సహాయంతో నేను కృష్ణా జిల్లా నుంచి మనకి ఈస్ట్ గోదావరి నుంచి కొంత వెజిటేబుల్స్ని, బియ్యం బస్తాలని, నిత్యావసర సరుకుల్ని మేము తెప్పించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పటికే పిలిపించారు, ఇక్కడ బ్లాక్ మార్కెట్ జరగకూడదు, పాల ప్యాకెట్లు కానీ లేదు నిత్యావసర సరుకులు కానీ బ్లాక్లో అమ్మకుండా జన సైనికులు మీరు సహాయం చేయండి అని చెప్పన్నారు అనమాట. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నేను మా ఇంట్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకుని దాదాపు ఒక 10-15 లారీల వరకు అక్కడి నుంచి మేము తెప్పించి ప్రతి ప్రాంతంలో పంచుకుంటూ ఉంటున్నాం అనమాట. సో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం రావడం, ఫస్ట్ స్పందించి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం రావడం జరిగింది. ఆయన తగ్గట్టు ఆయన జేబులోంచి తీసి ఆయన 50 లక్షల రూపాయలు పైచిలుకు ఇక్కడ హుదూద్ సంబంధించి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో రాత్రి నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశానండి. ఆయన విశాఖపట్నంలో బస చేశారనమాట. సో ఆ రోజు రాత్రి నేను కలవడం జరిగింది. ఇలా మీ అభిమానుల్ని ఇలా చిన్నగంజాంలో అయినప్పుడు వాళ్ళు మరణించినప్పుడు నేను వెళ్ళాను సార్, మీ తరపున ఇలా చేశానంటే ఆయన చాలా మెచ్చుకున్నారండి. అంటే ఎవరు చెప్పకుండా నా దృష్టిలో లేకుండా నువ్వు వెళ్ళి చేసావంటే అది చాలా మంచి పని, ఎందుకంటే ఏదైనా రికగ్నిషన్ కోరుకోకుండా చేసే ఏ పనైనా కూడా మంచి పని, చాలా మంచి పని చేసావని చెప్పని నన్ను అభినందించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది. దాంతో మేము ఒకసారి హైదరాబాద్ వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ నేను పిహెచ్డీ చేసిన సందర్భంలో మీకు ఉద్దానం అనే సమస్య నా దృష్టికి వచ్చిందండి. ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్న జన సైనికుల సహాయంతో వాళ్ళు చెప్పిన పాయింట్స్ మీద నాకు రావడం జరిగింది. సో పిహెచ్డీ చేస్తామంటే నేను వరల్డ్ బ్యాంక్ కూడా ప్రాజెక్ట్ చేశానండి. ఒక బుడితి అనే విలేజ్లో మీకు గంటలు తయారు చేస్తారు, మీకు పంచలోహాలతో విగ్రహాలు తయారు చేస్తారు. గంటలు చాలా ఫేమస్ అనమాట. గుడిలో గంటలు చాలా కంచుతో ఉంటుంది చూసారనమాట సౌండ్. ఆ బుడితి అనే విలేజ్ ఫేమస్, శ్రీకాకుళం లోపలే అనమాట. ఆ బుడితి అనే విలేజ్కి వెళ్ళే దారిలో నాకు ఈ ఉద్దానం గురించి తెలిసిందనమాట. సో దాని మీద ఒక రీసెర్చ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే ఎప్పటి ప్రజారాజ్యం సమయం నుంచి ఆ ఉద్దానం అనే సమస్య మీద ఆయనకు అవగాహన ఉందన్నమాట. దాని మీద ఏంటో తెలుసుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సో మనకి అదే సమయంలో నేను ఒక రీసెర్చ్ తయారు చేయడం, అంటే అక్కడ స్థానికంగా పరిస్థితులు తెలుసుకుని నాకున్న పిహెచ్డీ చేసిన అనుభవంతో కానీ నాకున్న అంటే బేసిక్ నాలెడ్జ్తో కానీ నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి దాని మీద ఒక సబ్మిట్ మనకు ఫైల్ సార్కి ఇవ్వడం, అది సార్కి నచ్చడం, సార్ రావడం అంతా కూడా మీకు చాలా లక్కీగా జరిగిందండి. అలా పవన్ కళ్యాణ్ గారికి నేను బాగా దగ్గర అయ్యాను. కనెక్ట్ అయ్యారా ఆయనకి?
అవును. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయిన తర్వాత ఆయన అంటే మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకునేవారు ఎక్కువగా? అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవక ముందు కలిసిన తర్వాత నేను చెప్పచ్చండి. ఎందుకంటే ఆయన కలవక ముందు వరకు చాలా నార్మల్గా భయపడుతూ ఏదైనా ఒక విషయం చెప్పాలన్నా కూడా చెప్పచ్చా చెప్పకూడదా, మనం ఏదైనా చేయాలంటే ఎలా చేయాలి అనే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా, నిజాయితీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచిన పెంపకం బట్టి లేదు నేను పెరిగిన వాతావరణం బట్టి నేను ఎప్పుడు కూడా నా నిజాయితీ నేను కోల్పోలేదు. కానీ ఆ నిజాయితీకి దాంతో పాటు ఒక డైరెక్షన్ లైఫ్లో మనకి ఈ విధంగా మనం వెళ్ళాలి, జనాల్ని మనం ఈ విధంగా మనం సపోర్ట్ చేయాలి, జనాల్ని మనం ఎప్పుడు ఓటర్లా చూడకూడదు, మనకి ఒక మానవతా దృక్పథం అనేది ఎప్పుడు ఉండాలి అని చెప్పి తెలియజేసిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. సో నాకు నా లైఫ్కి ఒక డైరెక్షన్, ఎప్పుడైనా సరే ఒక గురువు మీకు 7 జన్మల అనుబంధం అండి ఒక గురువుతో. సో మీకు ఎలా అయితే తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు లేదు మీ తోబుట్టువులతో మీతో పాటు కొన్ని జన్మల అనుబంధం ఉంటుందో, గురువుకు కూడా మీతో పాటు 7 జన్మల అనుబంధం ఉంటుంది అనమాట. సో ఆ గురువు అనే వ్యక్తి నీ లైఫ్లోకి ఎప్పుడు రావాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. సో ఆ విధంగా నా గురువు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని నేను భావిస్తాను అనమాట. నాకు కరెక్ట్ టైంలో నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు కూడా నేను స్మోక్ చేయను, నేను డ్రింక్ చేయను, నాకు ఎలాంటి హ్యాబిట్స్ లేవు. ఎందుకంటే కరెక్ట్గా నాకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఎప్పుడైతే మనకి యూత్ కొన్నిసార్లు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ సమయంలో నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు వ్యసనంలాగా మారారు. సో పవన్ కళ్యాణ్ గారు నాకు వ్యసనం మనకి వచ్చినప్పుడు ఇంకా వేరే ఏ వ్యసనంలో మనకు అంటామండి. సో ఆయన వైపే మన దృష్టి అంతా ఉంటుంది అనమాట. ఎలా అయితే ఆయన నడవాలనుకుంటామో ఆయన్ని చూసి పెరిగిన వ్యక్తిగా ఈరోజు నేను సొసైటీలో ఒక మంచి పేరు సాధించాను. ఈ అబ్బాయి బాగా మాట్లాడతాడు, లేదంటే కనుక ఈ అబ్బాయి చదువుకున్నవాడు, లేదంటే కనుక పబ్లిక్లో బాగుంటాడు, చాలా హుందాగా ప్రవర్తిస్తాడు అంటే అంతా కూడా మా తల్లిదండ్రులతో పాటు నా గురుదైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పించిన ఆయన ఇచ్చిన డైరెక్షన్ నేను భావిస్తాను. మీరు పవన్ గారితోనే కాకుండా నాగబాబు గారితో కూడా బాగా కనెక్ట్ అయ్యారని విన్నాను. ఈ మధ్య నాగబాబు గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు అంటే ఆయన మిమ్మల్ని సన్నిహితంగా చేసుకున్నారు అని విన్నాను. ఎంతవరకు ఇదండి అంటే ఏ విధంగా కనెక్ట్ అయ్యారు ఆయనతో, నాగబాబు గారితో? మీకు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, ఆ కుటుంబానికి ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు అంటే అవతల వ్యక్తి నుంచి మనం ఏదైనా తీసుకుందామని ఆలోచించరండి. అవతల వ్యక్తికి ఏదైనా అవసరం ఉందేమో మనం ఏమైనా ఇద్దామని ఆలోచించే కుటుంబం అనమాట. సో ఎప్పుడైతే మీకు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే మీకు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషిస్తూ అకారణంగా అసందర్భంగా సంబంధం లేకుండా ఎప్పుడైతే దూషించాడో ఆ సమయంలో నేను క్షమాపణ కోరుతూ మా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నడి రోడ్డు మీద ఒక గౌరవమైన స్థానంలో ఉన్నాడు ఆ వ్యక్తి, ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీలో కూర్చున్నాడు ఆ వ్యక్తి. పక్కన ఒక మహిళా పార్లమెంటేరియన్ అప్పుడు వంగా గీతా గారు ఎంపీ, ఆవిడని పక్కన పెట్టుకుని ఒక మహిళని పక్కన పెట్టుకుని నడి రోడ్డు పైన అక్కడ పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అందరి ముందు తప్పుడు మాట మాట్లాడాడండి. అది మేము దాన్ని జీర్ణించుకోలేకపోయాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి వ్యక్తిని కన్న తల్లి శ్రీ అంజనమ్మ గారు. ఆవిడకి మనం అందరం రుణపడి ఉన్నాం. ఎందుకంటే కుటుంబాన్ని ఈరోజు చిరంజీవి గారు కనుక తీసుకుంటే బ్లడ్ బ్యాంక్ ద్వారా లేదు నేత్రద్వానం ద్వారా ఎంతమందికి లైఫ్ ఇచ్చారండి. మీకు అదేవిధంగా నాగబాబు గారు కానివ్వండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు నాలాంటి యువతకు ఒక మార్గం కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు తీసుకొస్తారండి అంటే ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి ఆర్థిక బలం లేకుండా చదువుకున్న యువతను రాజకీయాల్లోకి ఎవరు తీసుకొస్తారండి? మేము పార్టీని 10 ఏళ్ళు మోయలేదండి. ఎక్కడైనా సరే కార్యకర్తల పార్టీని మోస్తారు, లేదా నాయకులు ఎమ్మెల్యేల పార్టీని మోస్తారని మీరు వినుంటారు. కానీ జనసేన పార్టీలో కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రతి ఒక్కళ్ళని పార్టీతో సహా మోసిన వ్యక్తి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మా అందరి భారం ఆయన మీద వేసుకుని 2019లో మాకు సీట్లు ఇచ్చి మా అందరి కోసం ప్రచారం చేసి ఆయన గాజువాక భీమవరంలో సరిగ్గా ఆయన స్థానంలో సమయాన్ని కేటాయించుకోలేక మా కోసం తిరిగిన వ్యక్తి అండి ఆయన. సో అలాంటి వ్యక్తుల కన్నా తల్లిని మీరు నడి రోడ్డు మీద దూషిస్తాను అంటే తల్లిని తిట్టే విధంగా నేను మాట్లాడతాను, బూతులు మాట్లాడతాను మేము తీసుకోలేకపోయాం. ఆ సందర్భంలో మేము క్షమాపణ కోరినప్పుడు తిరిగి మళ్ళీ మా మీద అటాక్ చేశారు. నా మీద, వీర మహిళల మీద, మా నాయకుల మీద రాళ్లతో సెంటరింగ్ మీకు మేకులున్న సెంటరింగ్ కర్రలతో, బీరు బాటిల్తో మా మీద అటాక్ చేసి తిరిగి మళ్ళీ చాలా నడి రోడ్డు మీద చాలా దారుణంగా బిహేవ్ చేశారు. మేము వాటికి అంటే మా చేతిలో జెండా కర్ర కూడా లేదు. అంటే మేము కొట్టించుకోవడానికి వెళ్ళామంటే కాదండి, మేము క్షమాపణ కోరడానికి వెళ్ళాం. మేము దాడి చేయడానికి వెళ్ళలేదు, దాడి చేయించుకోవడానికి వెళ్ళలేదు, కేవలం క్షమాపణ కోరడానికి మాత్రమే వెళ్ళాం అనమాట. మేము భానుగుడి సెంటర్లో ఉంటే నేను మా ఇంట్లో ఉన్న రండి చూసుకుందాం అని చెప్పి వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని రెచ్చగొట్టిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మేము కేవలం క్షమాపణ కోసం వెళ్తే మా మీద విచక్షణరహితంగా మహిళలను చూడకుండా, యువకులను చూడకుండా, మేము మా చేతిలో నిరాయుధం, మాకు ఆయుధం లేదని కూడా చూసుకోకుండా మమ్మల్ని మా మీద బీరు బాటిల్తో, కర్రలతో, రాళ్లతో దాడులు చేసినప్పుడు మాకు జరిగిన దెబ్బల్ని వీటిని కూడా చూసి చెల్లించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంలో నాగబాబు గారు కూడా ఆ వీడియోలు చూసి
నువ్వు అంటే నేను బయటికి మాట్లాడటానికి కూడా కొంత ఇబ్బంది పడ్డాను అనమాట. అంటే ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, పోలీసులు వచ్చారు లాక్కెళ్ళిపోతున్నారు, తిరిగి మా మీద కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్సీ చేయించుకుందాను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో మళ్ళీ కొట్టారు. సో ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ హాస్పిటల్లో మా మహిళలపైన దాడులు చేశారు. కొన్ని వందలాది మందిగా వాళ్ళ మనుషులు ఎమ్మెల్యే మనకు ఎక్స్ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో పోలీస్ అయితే చెప్తున్నా కదండి, పోలీస్ యంత్రాంగం మా మీద కేసులు పెడతానికి పనిచేసింది. ఈ రోజుకి కాకినాడలో నా మీద 6 కేసులు ఉన్నాయండి. రీసెంట్గా 6 కేసుల్లో 2 కేసులు పూర్తి విచారణ తర్వాత వీళ్ళ తప్పు లేదు అని చెప్పి 2 కేసులు ధర్మాసనం హానరబుల్ జడ్జి గారు కొట్టేశారు, మా తప్పు లేదని చెప్పి. ఇంకా 4 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొట్టించుకుంది మేము, మళ్ళీ తిరిగి కేసులు పెట్టించుకుంది మేము. సో ఆ సందర్భంలో ఇంకా నిస్సహాయులైపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి రావడం, డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వైజాగ్ నుంచి కాకినాడ రావడం, ఆయన మాకు ధైర్యాన్ని ఇవ్వడం. కేవలం పవన్ కళ్యాణ్ గారే కాకుండా ఆ రోజు నాగబాబు గారు నన్ను ప్రత్యేకంగా పిలిపించారు. నేను అంతవరకు నేను ఎవరు తెలియదు నాగబాబు గారికి. నేను ఒక కేవలం కార్యకర్తను మాత్రమే, కలవలేదు. నేను ఆయన గురించి చూడటమే తప్ప ఆయన గురించి నేను ఎప్పుడు కలిసింది లేదు. వీడియోల్లో చూసి ఇంత కష్టపడ్డావు, నువ్వు ఇంత తెగించి రోడ్ల మీదకి వచ్చావు, నీలాంటి గొంతు మోగబోకూడదు, నువ్వు దేనికి భయపడుతున్నావు, ఎందుకోసం భయపడుతున్నావు, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు భయపడద్దు, నువ్వు గట్టిగా మాట్లాడని చెప్పి నాగబాబు గారు నన్ను పిలిపించుకొని ఆయనతో పాటు కార్ జర్నీ ఆ మారేడుమిల్లి రోడ్లో నన్ను తీసుకువెళ్ళి నాకు భోజనం పెట్టించి నువ్వు ధైర్యంగా ఉండి నీతో పాటు మేము ఉన్నామని చెప్పి నేను ఎంకరేజ్ చేసిన వ్యక్తి నాగబాబు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు నన్ను ఆయన వదిలిపెట్టలేదు. నాకు ఏదైనా సలహాలు కావాలని, ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా అనేక బుక్స్ సజెస్ట్ చేసిన వ్యక్తి నాగబాబు గారు. సో అవును, అంటే మనం ఎప్పుడైనా సరే నాకు 10 మందికి నచ్చాలనే మీరు మాట్లాడతారు, నేనైనా కూడా అంతే, నేను 10 మందికి నచ్చాలని మాట్లాడతాను. ఆయన ఎప్పుడు కూడా నేను 10 మందికి నచ్చాలని ఎప్పుడు కోరుకోరండి. నాకు ఏది అనిపిస్తే నేను మాట్లాడతాను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే, నేను ఏదైతే నమ్ముతానో దాన్ని నేను మాట్లాడతాను అనుకునే వ్యక్తి అనమాట. చాలా రేర్ క్వాలిటీ. కానీ ఆ మాటలు కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొంత నష్టం చేసినట్టున్నాయి కదా అప్పుడప్పుడు నాగబాబు గారి మాటలు, అంటే కొన్ని విషయాల్లో ఆ మధ్య, అంటే ఇప్పుడు కాదు, అంటే ఆయన మాట్లాడిన మాటల్లో నాకు తెలిసి మనం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనకి తప్పు అనిపిస్తామే తప్ప ఆయన ఎప్పుడు కూడా చెడుని ఆశించి ఒక వ్యక్తిని చెడు చేయాలనో లేదు ఒక వ్యక్తిని హాని చేయాలని ఎప్పుడు మాట్లాడరండి. ఆయనకు అనిపించిన మాటల్ని మనం అర్థం చేసుకోవడంలో మనం తప్పుగా అర్థం చేసుకోవడం, లేకపోతే ఆ సందర్భం మనకు తెలియకపోవడం వల్ల మనకు తప్పు అనిపిస్తున్నామో తప్ప ఎప్పుడు కూడా ఆ సందర్భంగా, అంటే వైసీపీ మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు, వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నీచపు మాటలు, అలాంటి మాటలు ఎప్పుడు నాగబాబు గారు మాట్లాడలేదే, అవి తప్పు. అధికారికంగా అప్పుడప్పుడు ఆయన కొన్ని వీడియోలు రిలీజ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏ కూటమిలో అయితే ఉన్నారో, టీడీపీ బీజేపీతో ఉన్నారో, సో టీడీపీకి మీకు కొంత దూరం పెరగడానికి ఆ మాటలు కొంత దోహదపడ్డాయని అప్పట్లో కొన్ని కథనాలు అయితే వినిపించాయి. అదే అప్పుడు మీరు కలిసి లేరు. సో కలిసి లేనప్పుడు సందర్భానుసారం ఆ సందర్భంలో ఏది అవసరమో ఆ సందర్భంలో ఏమి జరిగిందో దాన్ని బట్టి మాట్లాడతారు తప్ప ఫ్యూచర్లో మేము కలుస్తాము లేదంటే కానీ ఫ్యూచర్లో ఉంటుంది ముందు ఆలోచించి అలాంటివి అంటే అలాంటివి ఉండవండి. చాలా ప్లెయిన్గా ఉంటారు ఆయన. ఈరోజు అదే వ్యక్తి మరి మోడీ గారి గురించి చాలా చక్కగా చెప్పారు నాగబాబు గారు. చంద్రబాబు నాయుడు గారి కోసం స్పెషల్గా ఒక వీడియో, ఆయన ఒక సిరీస్ రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పిన వ్యక్తి నాగబాబు గారు. మరి సో ఒక పార్టీకి ఎప్పుడు కూడా ఆయన వల్ల లాభం జరగాలనుకుంటారు తప్ప ఎప్పుడు కూడా నష్టం చేయాలి, నా వల్ల నష్టం జరుగుతుందని చెప్పి మాట్లాడే వ్యక్తి కాదండి నాగబాబు గారు. నాలాంటి అనేక మంది గొంతుల్లో కూడా ఆయన వాయిస్ కూడా అంటే మాలో యాడ్ అవుతుంది ఆయన వాయిస్ అనేది. నాగబాబు గారిని ఈ మధ్య ఆయన కలిసారండి? డెఫినెట్గా రెగ్యులర్గా పిఠాపురం ఎలక్షన్లో ఆయనతో పాటు జరిగిన ప్రయాణం నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఎందుకంటే పిఠాపురం మొత్తానికి కూడా ఎలక్షన్ దగ్గరుండి నడిపించిన వ్యక్తి నాగబాబు గారు. ఆయనతో పాటు ఎలక్షన్ ఎలక్షనీరింగ్ కోఆర్డినేటర్గా మీకు నామినేషన్ ప్రక్రియ కానివ్వండి, లేదు మనకి బూత్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ కానివ్వండి, మనకి కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ కానీ, ఈ సందర్భాల్లో నేను కూడా అక్కడే ఉండి పిఠాపురంలో ఉండి ప్రయాణం చేయడం జరిగిందండి. దాదాపు 2 నెలల పాటు మేము ఆయనతో పాటే ఉన్నాను. ఆయన దగ్గర కూర్చోబెట్టి మాకు రోజు కూడా భోజనం పెట్టేవాళ్ళు. పిఠాపురంలో మీరు పనిచేసిన తీరంతా కూడా మీ అధ్యక్షుల వరకు బాగా నచ్చిందని కూడా విన్నాను, నిజమేనా అండి? అంటే నిజాయితీ ప్రశంస ఏమైనా చేశారా? అంటే నేను ఒక్కడే కాదండి, నిజాయితీగా ఎవరు పనిచేసినా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టపడతారండి. సో అది సందీప్ చేశాడనో లేదంటే కనుక పలానా ఎక్స్ చేశాడనో వై చేశాడనో కాదండి. నిజాయితీగా మీరు వచ్చి ఈరోజు జనసేన పార్టీకి మంచి చేసినా లేదు ప్రజలకు మంచి చేసినా కూడా ఆయన మెచ్చుకోవడంలో ముందుంటారన్నమాట పవన్ కళ్యాణ్ గారు. సో ఎలక్షనీరింగ్ టైంలో మేము ఎప్పుడైతే అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఒత్తిళ్ల మీద కొన్ని మా గ్లాస్ సింబల్ పోలిన గుర్తుని ఇండిపెండెంట్కి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అడ్డుకోవడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం బూత్ ఏజెంట్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయడం జరిగింది. ఎలక్షన్ కౌంటింగ్ రోజు ప్రాపర్ ఈవీఎంస్ తిరిగి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళేంత వరకు మేము పోరాటం చేయడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఒకటే, ఏ నిమిషం కూడా అరే నేను కనుక అక్కడ ఉండుంటే బాగుండేది, రిజల్ట్స్ వచ్చినాక
అక్కడ కనుక నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, నేను కనుక అక్కడ ఉండుంటే బాగుండేది అనిపించుకోకూడదు అనుకుని ఏ నిమిషం కూడా మేము వేస్ట్ చేయకుండా, ఒక సెకండ్ కూడా మేము వేస్ట్ చేయకుండా మేము పనిచేయడం జరిగింది. దాని రిజల్ట్ మీరు ఎలక్షన్లో చూశారు. మీకు ఆ మెజారిటీ అనేది మేము ఉన్నా లేకపోయినా వచ్చే మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి. అది కాకపోతే మేము ఉండటం ద్వారా ఏమిటంటే మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఎలక్షన్ ఎలా చేయాలనే ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిలో ఒక రేరెస్ట్ క్వాలిటీ కోసం చెప్పాలి అంటే ఏ క్వాలిటీని చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక హీరోగా ఉన్న ప్రయాణం కానివ్వండి, లేదు ఆయన రేపొద్దున ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఆయన మనిషిని మనిషిగానే చూస్తారండి. ఎప్పుడు కూడా ఒక మనిషి ద్వారా నాకు ఏం లాభం జరుగుతుందని ఎప్పుడు అలా ఆలోచించరు. కుదిరితే నేను ఒక వ్యక్తికి ఏం చేస్తానని చెప్పి ఆలోచిస్తారు తప్ప. ఎందుకంటే ఇది ఒక మంచి ఉదాహరణ. కాకినాడలో మీకు రెల్లి సంఘంతో ఒక మీటింగ్ జరిగింది, రెల్లి కులస్తులతో. ఆ సందర్భంలో ఆయన నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి చాలా పబ్లిక్గా చెప్పారు. ఆ కులానికి సంబంధించిన మహిళలు, యువకులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ రోజు కళ్ళలో నీళ్లు పెట్టేస్తున్నారు. వాళ్ళు నేను కాకినాడలో నేను ఉండి చూసాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు 2014 నుంచి నేటి వరకు ప్రతి స్టేట్ లెవెల్ మీటింగ్లో, ప్రతి ప్రజా పోరాట యాత్రలో ప్రతి 13 జిల్లాలు తిరిగిన వ్యక్తిని నేను. సో ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు, నేను పక్క నుండి చూశాను నేను. సో ఆ సందర్భంలో ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ జనాల రియాక్షన్ నేను చూశాను. మీటింగ్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. కాకినాడలో రెల్లి కులస్తులు అందరూ కూడా, సోదరిమణులు అందరూ కూడా టెంపరీ షెడ్స్లో ఉంటారనమాట. వాళ్ళకి పర్మనెంట్ హౌస్ నెంబర్స్ అవే ఉండవు. అప్పటి ప్రభుత్వం కనుక మీకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారనుకుంటే వాళ్ళకి ఓటర్ ఐడీస్ అవి క్రియేట్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ ఓటర్ ఐడీస్ ఉంటాయన్నమాట. లేని పక్షంలో అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓటర్ ఐడీస్ లేపేసే ప్రక్రియ కూడా జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాత్రిపూట 11ంటికి కొంత సమయంలో నాకు ఏదో మెటీరియల్ సంబంధించి ప్రింట్స్ కోసం నన్ను పిలిచారనమాట ఆయన రూమ్కి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రింట్స్ నేను మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసి ఆయనకి బయటకు వస్తా కొంత చనువు తీసుకుని అడిగాను అనమాట. సార్ ఈరోజు మీరు మధ్యాహ్నం చాలా బాగా మాట్లాడారు, అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు మీతో, అసలు మహిళలు అయితే కనుక వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్, మీరు ఆ రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు, ఇప్పుడు ఇవన్నీ డెఫినెట్గా మన ఓట్లు ఇవంతా ఇంకా తిరిగి చూసుకోకర్లా. కాకపోతే నా డౌట్ ఏంటంటే వాళ్ళకి ఓటర్ ఐడీస్ ఉన్నాయో లేదా నా డౌట్ సార్ నాకు. మీరు కనుక నాకు అనుమతి ఇస్తే ఒక స్పెషల్ డ్రైవ్, మన ఓటర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ మనం మన స్టూడెంట్స్తో అక్కడ మనం ఆ ప్రాంతంలో పెట్టిస్తే వాళ్ళకి ఓటర్ ఐడీస్ మనం క్రియేట్ చేస్తే రేపు పొద్దున డెఫినెట్గా మనకి పడే ఓట్లు కాబట్టి చాలా స్ట్రాంగ్ బేస్ అవుతుంది సార్ అని చెప్పంటే ఆయన అన్నమాట. అంటే రాత్రిపూట 11ంటికి నేను ఆయన తప్ప రూమ్లో ఇంకెవరు లేరు. చెప్పొచ్చు ఇంకో రాజకీయ నాయకుడు ఏం చేస్తాడండి, రాజకీయ పార్టీ పెట్టేందుకు ఓట్ల కోసమే కదా, గెలవడం కోసమే కదా. సో ఇప్పుడు ఆయన నాతో అనొచ్చు కదా, అవును సందీప్ నువ్వు చెప్పింది చాలా బాగుంది, ఇలా అన్ని చోట్ల చేయి, నువ్వు కాకినాడే కాదు అన్ని చోట్ల నువ్వు వెళ్ళి ఓట్లు ఇలాగే వాళ్ళని ఓటర్స్ కింద మార్చేయని చెప్పొచ్చు కదా. ఆయన నా కళ్ళు తెరిపించే విధంగా ఒక చెప్పుతో కొట్టినట్టు, అంటే ఒక కళ్ళు మూసుకున్న వ్యక్తిని చెప్పుతో కొట్టినట్టు, నువ్వు సందీప్ నువ్వు వాళ్ళని అంటే నేను వాళ్ళని నా తమ్ముళ్ళుగానో నా చెల్లెలుగానో అక్కలగానో నేను భావించాను, ఓటర్ల కింద భావించట్లేదు నేను. నువ్వు ముందు ప్రజల్ని ఓటర్ల కింద చూడటం ఆపే. నువ్వు కనుక ప్రజల్ని ఓటర్లుగా చూస్తే నువ్వు కూడా మళ్ళీ నీకు ఒక ట్రెడిషనల్ రాజకీయ నాయకుడికి సంబంధం ఇంకా తేడా ఉండదు, ఇంకా నువ్వు వాళ్ళలో ఒకటి అయిపోతావు. నేను దానికోసం పార్టీ పెట్టలేదు, దానికోసం నిన్ను నాతో పెట్టుకోవట్లేదు. సో బీ యాజ్ ప్యూర్ యాజ్ యు ఆర్. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంతైతే ప్యూర్గా ఉన్నావో రాజకీయాలు ఉన్నంతకాలం అంతే ప్యూర్గా ఉండు. ఆ ప్యూరిటీ పోనీ మాకు ఆ మానవతా దృక్పథం అనేది ఎప్పుడు పోగొట్టుకో మాకు. సో నాకు వాళ్ళ బాధ కనిపించింది. రేపు వాళ్ళకు ఎవరికి ఓటేస్తారు, నాకు వేస్తారు, ఇంకెవరికి వస్తారు అనవసరం. నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళని నేను స్వీకరించాను, వాళ్ళ సమస్యలు నా సమస్యగా నేను భావించాను. సో మనిషిని మనిషిగా చూడు, మనిషిని ఓటర్గా చూడకని చెప్పి నాకని చెప్పారు. ఎవరున్నారండి ఆ రోజు రూమ్లో? నేను ఆయన తప్ప ఇంకెవరు లేరుగా. సో అంత ప్యూర్గా అంటే ఒక మనిషిని మనిషిగా చూసే గుణం ఆయనలో ఉంది. కాదు, ఆయన మీతో రాజకీయ నాయకుడికి కూడా ప్యూరిటీ అనేది మెయింటైన్ చేయమని అన్నారు. అది రాజకీయాల్లో సాధ్యమా సార్? ఎందుకంటే రాజకీయాలు అంటేనే ఒక లౌక్యంతో కూడుకున్న ఇది, ఒక పెద్ద క్రీడ, ఒక యుద్ధ క్రీడ లాంటిది. ఒకరి మీద ఒకరు ఎత్తులు పై ఎత్తులు, పార్టీలకి కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు. సో అది ఆ ప్యూరిటీ అనేది ఎలా సాధ్యపడుతుందా? అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు మరో మాట కూడా చెప్పారండి, ఎలక్షన్లో మీకు గెలిచేంత వరకు రాజకీయాలు చేయాలి, వన్స్ ఎలక్షన్ గెలిచాక మీరు పరిపాలన చేయాలి, మంచి పరిపాలన చేయాలి. సో ఎలక్షన్లు గెలిచాక కూడా మీరు రాజకీయాలు చేస్తారని అది తప్పు అవుతుంది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల కోసం ఆయన అంటే సీట్లు త్యాగం చేశారు, లేదంటే కనుక మనకి కూటమి గెలవాలని చెప్పని అహర్నిశలో కృషి చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, మేము విమర్శలు చేసాము, వాళ్ళపైన వాళ్ళు చేసిన తప్పులు మేము ఎండగట్టాము, అన్నింటినీ కూడా విత్ ప్రూఫ్సే మాట్లాడిన తప్ప ఎక్కడ కూడా మేము మనకి లిమిట్స్ దాటి ఏ రోజు బూతులు మాట్లాడలేదు, పర్సనల్ విషయాలు మాట్లాడలేదు, వాళ్ళ ఇంట్లో మహిళలు మేము ఏ రోజు దూషించారు. సో లిమిట్స్లో ఉంటూనే రాజకీయం ఎలా చేయాలో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వన్స్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆ తర్వాత నుంచి చూడండి సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మీరు చూడండి, జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. ఆ మార్పు చూసారా? ఆయనలో ఉన్న ఆ ప్యూరిటీ చూసారా?
అంటే మీకు అప్పటి వరకు ఉన్న ఆ అగ్రెషన్ని కూడా ఆయన అనుభవాన్ని తీసుకుని ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఆ హోదాకి లేదంటే ఆ పొజిషన్కి అంతకు మించిన పేరు తీసుకొస్తున్నారు ఈరోజు. మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అంటే ఏంటండి, మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎం ఉండేవాళ్ళు కదా, వాళ్ళ టక్కున వాళ్ళ పేరు చెప్పండి, గుర్తులేవండి. సో ఈరోజు డిప్యూటీ సీఎం అంటే దేశం మొత్తంలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారు. సో మనం తీసుకునే పదవి బట్టి వల్ల కాదు, మన వల్ల పదవికి పేరు రావాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంత ప్యూర్గా ఈరోజు పరిపాలిస్తున్నారు. సర్పంచులు ఎవరన్నా సరే, మా పార్టీలో ఎంతమంది సర్పంచులు ఉన్నారు చెప్పండి మీరు? ఎంతమంది ఉన్నారు? దాదాపు 13,000 పైచిలుకు పంచాయతీలు ఉన్నాయి కదా, 13,200 పైచిలుకు పంచాయతీలు ఉన్నాయి కదా. దాంట్లో మా మెజారిటీ మా జనసైనికులు ఉన్నారా? జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఉన్నారా? మన పంచాయతీ ఎలక్షన్స్ ఎలాగైనా మీరు చూశారు కదా, వన్ సైడెడ్గా చేస్తున్నారు, అక్రమంగా చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు, నామినేషన్లు వేయకుండా చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైసీపీ హయాంలో అంతే కదా, అంతే. ఆ టైంలో లోకల్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి సార్? నామినేషన్స్ ఏనిచ్చారా? అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వైసీపీ సర్పంచ్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటూ ఈరోజు పంచాయతీ సర్పంచులకి ఆ స్థానానికి గౌరవం మనం ఇవ్వాలి, ఉన్న వ్యక్తులకు కాదు. ఎవరన్నా ఉండొచ్చు, ఏ పార్టీ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తులకు కాదు స్థానానికి గౌరవం ఇవ్వాలని చెప్పని వాళ్ళతో జెండా ఆవిష్కరణలు చేయించారు, జెండా వందనాలు చేయించారు, ఈరోజు రోడ్లు వేపిస్తున్నారు. ఈరోజు సర్పంచ్ అనే వ్యక్తి ఆ విలేజ్కి ఒక సీఎంగా భావిస్తున్నారు, ఫీల్ అవుతున్నాడు అనమాట. అతనికి లేని పరపతిని ఈరోజు మనకి వైసీపీ సమయంలో పోయిన పరపతిని పవన్ కళ్యాణ్ మళ్ళీ క్రియేట్ చేశారు. మరి ఈరోజు పార్టీ చూసారా, కులం చూసారా, మతం చూసారా? ఏమీ చూడలేదు కదా. సర్పంచ్ అంటే సర్పంచ్ అంతే. సో పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సర్పంచుల గౌరవం రావాలి, గాంధీజీ కలకన్నా మన గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పని పార్టీలకు అతీతంగా చేస్తారు. మరి అది కాదా ప్యూరిటీ అంటే? అంతకు మించిన ప్యూరిటీ ఏముంటుంది సార్? సో సాధ్యమే కదా రాజకీయాల్లో ప్యూరిటీగా ఉంటాం. కానీ ఎంతకాలం కొనసాగుతుంది ఇది అంటే కొన్నిసార్లు లౌక్యంగా కూడా ఉండడం అవసరమే కదండి. అంటే ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, మీతోని ప్రెస్లో కూడా ఒక మాట అనేవారు, గెలుపోవటములకు అతీతంగా ఈ పార్టీ పెట్టాము, గెలుపు అనేది మా లక్ష్యం కానే కాదు, ఇస్తే మేము చేస్తాము అంతవరకు ఓకే, కానీ గెలుపు కోసం ఇంకా వేరే పనులు అయితే చేయమన్నట్టు చాలాసార్లు అన్నారు, అడ్రస్ చేశారు, ప్రజల్ని అడ్రస్ చేస్తూ, మీ అభిమానుల్ని మీలాంటి పార్టీ క్యాడర్ని అడ్రస్ చేస్తూ అన్నారు. కానీ ఎంతకాలం సాధ్యం అవుతుంది అంటారు సార్? అధికారంలో లేకుండా ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా పక్క పార్టీ వాళ్ళు లాగేసుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేసిన 2 స్థానాల్లో కొన్ని వందల కోట్లు డబ్బు జిమ్మి ఆయన ఓటమి చెందారంటే కంటే వాళ్ళు కావాలని కుట్ర చేసి ఓడించారనే పదం వాడచ్చు, అది ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు. సో అలా చేసి మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 10 ఏళ్ల పాటు మేము గెలుపు చూడలేదండి. మేము 10 ఏళ్ల పాటు అధికారం చూడాల, అయినా కూడా అధికారంలో లేనప్పుడే 10 ఏళ్ళు మేము కొనసాగించాం కదా. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు పార్టీ నడిపారు కదా. అదే అన్న, ఏ పార్టీ అంటే ఒక వ్యక్తిని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ గురించి నేను మాట్లాడలేదండి. ఎస్టాబ్లిష్ చేసి ఒకసారి అధికారం చూసి కొన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలు సాధించి, ఎంపీలు సాధించి, కింద వరకు క్యాడర్ని సాధించి అలాంటి పార్టీ గురించి నేను మాట్లాడలే. పార్టీ అంటే ఒక ఫెయిల్యూర్లోంచి పుట్టి అప్పటికే బోల్డ్ అపవాదాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పైన. అంటే ప్రజారాజ్యం సంబంధించి మీరు పార్టీని ఇలా చేశారు, అలా చేశారు, పార్టీ వల్ల మేము ఇబ్బంది పడ్డామని అనేక మాటలు ఉన్నాయి. వాటిని పడుతూ ఈ పార్టీ జనసేన పార్టీ అయినా ఉంటుందా, తీసేస్తారా, ఇలాంటి మాటలు, ఇలాంటి నిందలు మోస్తూ 10 ఏళ్ల పాటు పార్టీని ముందుకు నడపడం చిన్న విషయం కాదండి. ఈరోజు మనకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన పార్టీ మారింది. మీకు గాజు గ్లాస్ ఉంటుందా అన్నారు, ఈరోజు గాజు గ్లాసుని మేము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఒక గుర్తింపు పొందిన పార్టీగా మేము వచ్చాం. డిప్యూటీ సీఎం అయ్యారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో చూడని అభివృద్ధి, 5 ఏళ్లలో చూడని సంక్షేమం ఇప్పుడు జరిగిన 6-7 నెలల్లోనే మీకు అందడం చూశారు. మీకు రోడ్లు చూశారండి వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందో. మరి అలాంటి మార్పులు తీసుకొచ్చిన వ్యక్తిని జనాలు ఎవరైనా వదులుకుంటారండి? ఈరోజు గాజువాకలో చెప్తున్నారు ప్రజలు, పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గాజువాకలో మేము ఎందుకు ఓటేయలేకపోయాము, ఎందుకు మేము ఓడించుకున్నాం అని చెప్పి ఈరోజు గాజువాక ప్రజలు బాధపడుతున్నారు. అవునండి, తప్పకుండా. ఎందుకంటే నేను విశాఖవాసిగా నేను చెప్తున్నాను, తిరుగుతుంటారు కాబట్టి అడుగుతున్నాను. మీరు మీకు అంటే ఈ రంగంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీరు, విశాఖపట్నంతో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి మీరు, సో గాజువాక ప్రాంతంలో మరీ ముఖ్యంగా పెరిగిన వ్యక్తి మీరు, కాబట్టి మీకు గాజువాక ప్రజల మనసు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఎందుకు మేము తప్పు చేసాం, అయ్యో మేము తెలియక చేసుకున్నాం అని చెప్పని బాధపడుతున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురమే కాదు ఇంకా ఎక్కడ చేసినా కూడా మేము గెలిపించుకుంటాం అనే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు, అలాంటి వ్యక్తిని గెలిపించినందుకు. దేశ పటంలో పిఠాపురం అనే పేరు మారుమోగుతుంది ఈరోజు. సో ఇలాంటి వ్యక్తిని ఎవరన్నా ఓడించుకుంటారండి? సో ఇంత సిన్సియర్గా ఉన్నప్పుడు ప్రజలు ఎప్పుడైనా సరే డెఫినెట్గా ఈరోజు అంతా అమాయకులు కాదండి. గతంలో పేపర్లో రాసింది నిజం, టీవీలో చూపించిన నిజం అనుకున్న రోజులు పోయినాయి.
ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఎవరు కావాలంటే వాళ్ళు లైవ్లు పెడుతున్నారు. అవునండి. వాస్తవాలు ఎవరు దాన్ని వక్రీకరించి రాసినా కూడా వాస్తవం ఏంటంటే మొబైల్ ఫోన్లో వచ్చేస్తుంది. సో యూత్ చాలా చైతన్యంతో ఉన్నారు, ముఖ్యంగా మహిళలు, గృహిణులు. నిజంగా ఈరోజు వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి నచ్చింది మాకు ఇది కావాలని చెప్పి అడగగలుగుతున్నారు. సో ఇంత చైతన్యంతో ఉన్న యువత, మహిళలు మరియు రేపు రాబోయే తరాలను చూస్తుంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాబోయే తరానికి జనసేన పార్టీ గ్రోత్ అనేది ఇక్కడ నుంచి మీరు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే ప్రసక్తి ఎక్కడ ఎప్పుడు ఉండదండి. సార్, ఇప్పుడు కూటమిలోని మీరు కూడా భాగస్థులు, అంటే ఒక అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకున్నారు. యాక్చువల్గా బీజేపీ యాడ్ అవ్వడం మీకు ఒక అడ్వాంటేజ్ లాంటిది కాదంటలేదు. కానీ ఆ సమయంలో అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో ఉండేటప్పుడు వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే ఒక డెలిబరేట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. బీజేపీ వచ్చినా రాకపోయినా మేమైతే టీడీపీతో పాటు ఉంటాం, బీజేపీని కూడా ఒప్పిస్తాం, తీసుకుని వస్తాం కూటమిలోకని. అది మీలాంటి నాయకులను ఏమైనా ఆశ్చర్యపరిచిందా ఆ స్టేట్మెంట్? అంటే ఆ రోజు మమ్మల్ని ఆశ్చర్యపరచడం కంటే వైసీపీ నాయకులకి కాళరాత్రి కింద మారిన రోజు ముందు రోజు రాత్రి అంటారా? ఎందుకంటే వైసీపీ నాయకులు ఈరోజు కూడా ఆ ఒక్క రోజు పవన్ కళ్యాణ్ గారిని కనుక మేము ఆపకుండా ఉంటే ఈరోజు పరిస్థితి వేరే విధంగా ఉండని చెప్పి బోల్డ్ మంది వైసీపీ నాయకులు అని ఉంటారు, మీతో కూడా అని ఉంటారు కదా, ఆఫ్ ద రికార్డ్ అని ఉంటారు కదా, ఆన్ రికార్డే బోల్డ్ మంది చెప్పారు. అంతేందుకు మా దగ్గర పోటీ చేసి మినిస్టర్లుగా ఉన్న వ్యక్తులే చెప్పారు ఆయన తిడతాం వల్లే మేము ఓడిపోయామని చెప్పని. ఆ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి రానివ్వకుండా, అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని వాళ్ళు రాష్ట్రంలోకి రానివ్వకపోతే రేపు పొద్దున మళ్ళీ గెలిస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి సామాన్య ప్రజలు అనుకున్నారు. ఆ సమయంలో అవసరం సార్, ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం అనేది, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే పార్టీ లేదంటే వ్యక్తిగత మన ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. సో ఆ సందర్భంలో మీకు ఫ్లైట్లో రావాలంటే ఫ్లైట్ని ఆపిచ్చేశారు, ల్యాండింగ్ పర్మిషన్స్ ఇవ్వలేదు. పోనీ బై రోడ్ వద్దాం అనుకుంటే కనుక రాష్ట్రంలోకి రానివ్వకుండా బోర్డర్స్ పెట్టేస్తారు. ఎప్పుడన్నా చూసారా సార్ మీరు? తెలుగు వాళ్ళు అయ్యుండి మనం పక్క తెలంగాణ నుంచి ఆంధ్రలోకి రావడమో లేదా హిట్టించేట వెళ్ళాలనుకుంటే దాన్ని నిర్బంధం చేసేసి పోలీసులు అడ్డుపెట్టి అర్ధరాత్రి 1 గంట సమయంలో కొన్ని వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏం చేస్తారు, ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఏదైనా చేసేస్తారనే భయం మాకు లేదండి. కాకపోతే ఏదైనా ఇబ్బంది పెడితే ఆయన చిన్నపాటి ఇబ్బంది కలుగుతుందేమో అనుమానం వస్తేనే అన్ని వేలాది మంది ప్రజలు అర్ధరాత్రి పూట మీకు మాకు ఎవరికి ముందు ఇన్ఫర్మేషన్ లేదు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, అసలు బై రోడ్డు వస్తున్నారు అనే విషయం ఎవరికి తెలియదు సార్. ఆయన ఫ్లైట్లో క్యాన్సిల్ అయిందని వరకు మాకు తెలుసు. కానీ అప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలు ఆయన క్యాన్వే వెళ్తుందని చెప్పి విషయం తెలుసుకుని రోడ్ల మీదకి రావడం. ఆ సమయంలో రాత్రి పూట ఏ ఛానల్స్ మరి అంతగా లేవు చూపించలేదు కదా. సో ఆ సమయంలో వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. ప్రజలు గతంలో ఎలా అయితే మీకు మన ఫ్రీడమ్ ఫైటింగ్ టైంలో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా రోజులు రోడ్డు మీదకి వచ్చేవారో ఆ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇనప సంఖ్యలు వేసినా కూడా మేము తెంపుకుని తీసుకెళ్తామని చెప్పే రకంగా ఆ ఇనప సంఖ్యలను తెంచుకుని మరి వైసీపీ వలయాన్ని ఛేదించుకొని పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చేంత వరకు కూడా నిలబడిన జనసైనికులు ఉన్నారు ఆయనకి. సో అంత ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఇలా ఇబ్బంది పెడితే మా పరిస్థితి ఏంటని చెప్పి అనుకున్న సామాన్యులు కూడా ఉన్నారు. సో ఆ సమయంలో అవసరం అది మీకు పవన్ గారిని ఆ విధంగా ఆపడం వల్లనే ఆ డెసిషన్ ఆయన తీసుకున్నారని అనుకోవచ్చు అంటారా? అంటే ఆయన ఆపడం అనే కాదండి, అప్పటి వరకు రాష్ట్ర పరిస్థితులు చూశారు. డెఫినెట్గా మీకు మమ్మల్ని ఏ విధంగా అరెస్టులు చేశారో పవన్ కళ్యాణ్ గారు చూశారు, అదేవిధంగా సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూశారు. చిన్నపాటి సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన ఒక 60-70 ఏళ్ల మహిళని మీకు అమరావతి ప్రాంతంలో ఆవిడని తీసుకెళ్లి రంగనాయకమ్మ గారు అనుకుంటా ఆవిడని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పడేశారు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు. మరి అంతకు మించిన తప్పులు చేసి, అంతకు మించిన స్కాములు చేసి, అంతకు మించిన బూతులు మాట్లాడే వాళ్ళనేమో ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని చేసిన పార్టీ అది. అంటే ఎంత బూతులు మాట్లాడితే అంత గుర్తింపు, అంత గౌరవం ఇచ్చే పార్టీ వైసీపీ పార్టీ. అలాంటి పార్టీ కేవలం మన రాష్ట్రానికే కాదండి, మన జాతికే, మనుగడకే చాలా హానికరం అని చెప్పి భావించి ఆ నిర్ణయం తీసుకున్నారు. రోజు మీకు అనౌన్స్ చేయడం అనేది జరిగింది సార్. ఇప్పుడు టీడీపీ మీ కూటమి అద్భుతమైన విజయం సాధించడం వెనుక, అంటే వైసీపీ ఓడిపోవడం వెనుక, అంటే చంద్రబాబు గారిని ఎట్లా జైల్లో పెట్టడం ఒక చేంజ్ తీసుకుని వచ్చిన ఒక షాకింగ్ పరిణామంగా చాలామంది వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఒక జనసేన నాయకుడిగా? అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దాదాపు కొన్ని 14 ఏళ్ల అనుభవం ఉందండి సీఎంగా. ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తా అన్నప్పుడు సరైన ఆధారాలు చూపించకుండా, దాని మీద సరైన పూర్తి స్థాయి నివేదిక లేకుండా, ఆయన మీటింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఆయన మీద ముందుగా రాళ్ళదాడి కూడా జరిగింది, మీరు చూశారు.
ఆ రాళ్లతో కొడతాం, వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్ తలకాయ పగిలేరు, మీకు రక్తం రావడం, ఏ రోజు అలాంటి ఆ రాళ్ల దాడి కానివ్వండి, లేదు భౌతిక దాడులు కానివ్వండి, అలాంటివి ఎప్పుడు మేము చూడలేదండి. ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అనేది విషయం పక్కన పెడితే, ఆ అరెస్ట్ని ఏ విధంగా చేశారో దాని మీద మేము తప్పకుండా ఖండించాం. దాంతోపాటు ఆ పెట్టిన కేసు కూడా అది కరెక్ట్ కేసు కాదు అని చెప్పి భావించిన వ్యక్తులు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఆ సీఎంగా 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తికి వాళ్ళు పెట్టిన అమౌంట్, వాళ్ళు చూపిస్తున్న స్కామ్ అనేది చాలా చిన్న స్కామ్ కింద లెక్క. అది అంటే అసలు దాన్ని చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ అనమాట. అది ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేశారు, అది దాన్ని ప్రూవ్ చేయలేదు కదా. ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పి సాలిడ్గా చూపించలేకపోయారు? కేవలం కక్ష సాధింపు కోసం చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో ఇబ్బంది పెట్టాలని చెప్పని చేసిన అంటే ఆ చేసిన ప్రక్రియ కూడా, అంటే లోపల ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ సాక్షి పేపర్కి ఎలా వచ్చినాయండి? మీకు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఇంట్రాగేషన్ రూమ్లోకి అసలు సెల్ ఫోన్స్ ఎలా చేయరు కదా. అలాంటిది ఒక మీడియా సంస్థ ఛానల్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఫోటో ఎలా తీయగలిగారు? అదొకటే కాకుండా వాళ్ళకి మాత్రం వచ్చాయి. అదే కాకుండా రామోజీరావు గారు ఉన్నారు, ఆయన బెడ్ పైన పడుకుని ఉంటారు ఒక ఫోటో. ఆయన అంటే ఒక చాలా గౌరవం కలిగిన వ్యక్తి. ఆ విషయం పక్కన పెడితే ఆ జరుగుతున్న ప్రాసెస్ ఏంటి సార్? సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంట్రాగేషన్ ఫొటోస్ బయటికి పేపర్లోకి ఎలా వచ్చినాయి అంటే వాళ్ళు హ్యూమిలేట్ చేయడానికి సార్, అంటే మానసికంగా ఆ వ్యక్తిని చంపేసే ప్రయత్నాలు చేస్తారు వైసీపీ వాళ్ళు. మానసికంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి, మన మనుషుల్ని పూర్తిగా నశింపచేయాలి, పూర్తిగా వాళ్ళని మనకి తగ్గిచ్చేయాలి, లేదా కనుక లేకుండా చేయాలనే ఆ మెంటాలిటీ కరెక్ట్ మెంటాలిటీ కాదు, అది రాష్ట్రానికి మంచిది కాదు. సో తప్పకుండా దాని మీద మరి తీసుకున్న జరిగిన ప్రక్రియ మీద మేము ఇప్పటికీ గొంతు విప్పి చెప్తాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన తెలపడం కూడా జరిగింది జనసేన పార్టీ తరఫున. అలాగే ఇప్పుడు వైసీపీ నాయకులు ఈ మధ్య కొంత గగ్గోలు పెడుతున్నారు కొన్ని విషయాల్లోనే. అంటే లోకేష్ గారు ఆ మధ్య అంతా రెడ్ బుక్ అన్నారు కదండి ఆయన పాదయాత్ర చేసినప్పుడు. సో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే అప్పట్లో మీరు టీడీపీ వాళ్ళు వేరే రాజ్యాంగం అనేవారు, వైసీపీ పాలనని ఒక వ్యక్తి పేరు పెట్టి పలానా రాజ్యాంగం నడుస్తుంది అనేవారు. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా అంటున్నారు. అది అంటే మీరు అంటే మీ కూటమిలో భాగస్థులు కాబట్టి అడుగుతున్నానండి. అంటే అలాంటి రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయండి? నాకు తెలిసి ఈ రోజుకు కూడా, అంటే మీకు వాస్తవాలు చెప్తున్నానండి, ఈ రోజుకు కూడా వైసీపీ హయాంలో నా పైన 18 కేసులు పెట్టారు. 18 కేసులు ఇంక్లూడింగ్ అటెంప్ట్ టు మర్డర్. అంటే ఎవరిని మర్డర్ చేయబోయారు? రోజా గారి మీద అటెంప్ట్ టు మర్డర్ చేసి ఆవిడ్ని గాయపరిచే ప్రయత్నంలో వాళ్ళ పిఏని మేము దాడి చేసి అటెంప్ట్ టు మర్డర్ చేసామని చెప్పని దొంగ కేసు. మేము అక్కడ లేము సార్ వైజాగ్ ఎయిర్పోర్ట్, మాకు అసలు సంబంధమే లేదు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వెల్కమ్ చెప్పడం కోసం వైజాగ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు సంతకం పెట్టించిన పాస్ ద్వారా మేము లోపల విఐపీ గ్యాలరీలో మేము ఉన్నాం. ఈ సంఘటన ఎక్కడో బయట మీకు పార్కింగ్ ఏరియాలో జరిగిందంట. ఆ పార్కింగ్ ఏరియాలో జరిగిన సంఘటన సీసీ క్యామ్స్ ఉన్నాయి సార్. మా ఎంట్రీ ఎప్పుడు, మా ఎగ్జిట్ ఎప్పుడు, ఎందుకంటే అది ఒక నేవల్ ఎయిర్పోర్ట్, మీకు అది పూర్తిగా భద్రతా వలయంలో ఉండే ఎయిర్పోర్ట్. సీసీ క్యామ్స్ ఉంటాయి కదా. మేము ఎక్కడ ఉన్నాం, జరిగిన సంఘటన ఎక్కడ, సంబంధం లేని కేసులు పెట్టి 18 కేసులు పెట్టింది సార్. ఈ రోజుకి కూడా నేను నిన్న కూడా మాతో పాటు మా నాయకులు కృష్ణయ్య గారు కానివ్వండి, సింగబాబు గారు కానివ్వండి, వేరే మహిళలు కానివ్వండి, వాళ్ళతో నిన్న కాక మొన్న కూడా మేము కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చాను. వాయిదాల కోసం వెళ్ళదు. నేను విషయకొండ విషయంలో మేము ప్రశ్నించేందుకు మా మీద అక్రమంగా కేసు పెడితే ఈ రోజుకి మనకి కోర్టుల చుట్టూ మేము తిరుగుతున్నాం సార్. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ముందు మా మీద ఉన్న కేసులు మేము తీర్పించేసుకుంటాం కదండి. చాలా నిజాయితీగా మనకి ఏదైతే కోర్టుల మీద ఉన్న గౌరవంతో, కోర్టులు తప్పకుండా న్యాయాన్ని మాకు ఏదైతే జరిగిన వాస్తవాల్ని వాటికి గౌరవం ఇచ్చి తప్పకుండా మంచి తీర్పు ఇస్తారని నమ్మకంతో ఈ రోజుకి మేము కోర్టుల చుట్టూ మేము ఎందుకు తిరుగుతాం సార్? వచ్చిన వెంటనే మేము కేసులు మాఫీ చేయించుకుంటాం కదా. ఎవరి మీద కూడా ఎలాంటి రివెంజ్ అనే డ్రామా లేదు ఇక్కడ. మీకు పూర్తిగా ఏదైనా మాట్లాడితే కనుక మేము ఆధారాలతో మాట్లాడతాం తప్ప ఒకళ్ళని రివెంజ్ తీర్చుకోవాలి, లేదు ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. మేము ప్రతిపక్షం ప్రతిసారి ఉండాలి, ప్రశ్నించే గొంతు ఉండాలనుకునే వ్యక్తులు మేము. ఎందుకంటే మేము తప్పు చేస్తున్నా కూడా ఎవరన్నా ప్రశ్నిస్తే దాన్ని సరిదిద్దుకుంటాం మేము. కానీ ఆ టైంలో వైసీపీ టైంలో ఏమైందంటే ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేవాడు, సరిదిద్దుకునేవాళ్ళు కాదు వాడు. కానీ మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే ఏదైనా ప్రాక్టికల్గా లేదు పాలసీ పరంగా మాట్లాడితే యాక్సెప్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి చూశారు కదా వైసీపీ సమయంలో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఏ విధంగా, ప్రభుత్వం వచ్చినాక కూడా ఏ విధంగా వాళ్ళు మాట్లాడారు, ఏ విధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడారు అని చూశారుగా మీరు. ఎవరి మీద రెవెన్యూ తీసుకున్నాం సార్? మేము అక్రమంగా మమ్మల్ని చేసినట్టు సంబంధం లేని కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఎవరి మీద పెట్టామో చెప్పండి. విశాఖపట్నం ఏ నాయకుడి మీదైనా సరే అటెంప్ట్ టు మర్డర్ కేసు మేము పెట్టి 7 రోజులు సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టామా సార్?
బట్టలు లేకుండా వాళ్ళు గుంజీలు తీపిచ్చాం సార్ మేము ఎవరినన్నా? ఇవన్నీ మేము బాధలు పడ్డాం సార్ మేము. అవునండి, నేను విన్నాను మీ చేత బలవంతంగా అక్కడ పోలీస్ స్టేషన్లోనే అక్కడ గుంజీలు తీయించారు ఇట్లాగని కూడా నేను విన్నాను. నిజమేనా అది? సెంట్రల్ జైల్లో సార్ అది. సెంట్రల్ జైల్లో మనకి క్లోత్స్ ఇప్పించారు, గుంజీలు తీపిచ్చారు, బ్లేడ్ తీసుకొచ్చి మీసాల గడ్డాలు తీయాలని చెప్పని బలవంత పెట్టారు. ఎందుకంటే అది ఎక్కడ బ్లేడ్ మాకు తెలియదు. వాడిన బ్లేడా ఎక్కడన్నా ఆల్రెడీ వాడేసి తెచ్చారా, ఎవరికన్నా వాడిందో మాకు తెలియదు. మేము ఎందుకు తెస్తున్నారంటే మాకు మీరు చేయాల్సిందని చెప్పన్నారు, బలవంత పెట్టారు. కాదండి, ఎవరండి? జైలు సిబ్బందా లేకపోతే బయట ఉండే పోలీసులా? మాకు మరి అప్పుడు చేసిన వ్యక్తి మఫ్టీలో అంటే యూనిఫామ్లో లేడండి నాకు చేసిన వ్యక్తి అయితే కనుక. సో అతను బ్యాడ్జ్ కానీ లేదు, అతను గుర్తింపు కానీ అలాంటిది ఏమీ లేదు. లోపలికి మేము ఎంటర్ అయినప్పుడు మా దగ్గర నుంచి డీటెయిల్స్ రాసుకుని ఆ సందర్భంలో నా పేరు అడిగినప్పుడు నా పేరు చెప్పిన వెంటనే ఆ ప్రక్రియ అంతా వాళ్ళు అంటే ఆ టార్చర్ చేసే ప్రక్రియ వాళ్ళు చేశారు. అంటే ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఏ కేసు మీద అరెస్ట్ చేశారు? అది ఇదే మనకి ఎయిర్పోర్ట్ ఇష్యూ మీద వైసీపీ మనకి విశాఖ గర్జన అని చెప్పని ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టాలనే ఉద్దేశంతో వైసీపీ చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వడం, ఆ రోజు సాయంత్రమే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం రావడం, వాళ్ళు పెట్టిన యువగర్జన అంటే మొత్తం మినిస్టర్లు, సీఎం అందరూ వచ్చా కూడా రానంత ప్రజలు పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకోవడం కోసం ఎయిర్పోర్ట్కి రావడం, అది వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం, ఏదో గొడవ క్రియేట్ చేసే సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని నోటల్ గతికి పరిమితం చేయడం, అక్కడ ఉన్న మమ్మల్ని కారణం చెప్పకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి అర్ధరాత్రిప్పుడు అరెస్ట్ చేసి తింటున్న వ్యక్తిని నేను భోజనం చేస్తున్నానండి అంటే నీకు ఇప్పుడు తిండి అవసరం అని చెప్పని తింటున్న ప్లేట్ నేలకేసి కొట్టి కనీసం చేయగడుకోనివ్వకుండా అలాగే నేను నా చేయి పట్టుకుని మొత్తం నెక్స్ట్ డే పొద్దున వరకు తిప్పారు సార్. అది నోవటల్లో జరిగిందా? నోవటల్లో జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పక్క రూమ్ లో మేము భోజనం చేస్తాం సార్. మేము ఆ రోజు మాకు ఈవినింగ్ వరకు భోజనం లేదు, అంటే మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాం, మా ఎయిర్పోర్ట్లో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకున్నాం. ఆ ర్యాలీ చాలా పెద్ద ర్యాలీ అయింది. మీకు అసలు ఎయిర్పోర్ట్ నుంచి రావడానికే దాదాపు 2.5 గంటల పైన పట్టింది. ఈలోపు పోలీసులు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే రూట్లో కాన్వేని ఆపేసే ప్రయత్నాలు చేశారు, లైట్లు ఆపేశారు. మేము అడిగాము సార్ అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు, మేము తెచ్చుకున్న వెహికల్ కూడా మీరు లైట్స్ ఎందుకు ఆపేస్తారు, స్ట్రీట్ లైట్స్ ఎందుకు ఆపేస్తున్నారు, ఎవరన్నా దాడి చేస్తే ఏంటి సార్ పరిస్థితి అంటే వాళ్ళ సమాధానం ఏం లేదు. ఆ రోజే కదా మీ జన సైనికులందరూ సెల్ ఫోన్లు ఆ రోజు మేము ఇంకా సెల్ ఫోన్స్ మా సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ఆ రోజు మేము సెల్ ఫోన్లో ఆన్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు వచ్చే దారంతో కూడా మేము సెల్ ఫోన్స్ మేము తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన కారులోంచి బయటకు వస్తే ప్రజలకు అభివాదం చేస్తుంటే చేయకూడదని చెప్పారు ఆ రోజు. మరి అలాంటి ప్రయత్నాలు మేము ఎప్పుడైనా చేసామండి? మేము ఇందా రివిజన్ చెప్పన్నారు కదా, అలాంటి ప్రయత్నం మేము ఎక్కడైనా చేసామా? అసలు జగన్ గారు రాష్ట్రంలోకి వస్తే కదా మేము ఆపడానికి ఆయనే బెంగళూరు లేదా లండన్ తిరుగుతున్న వ్యక్తి రాష్ట్రంలోకి రాకుండా ఇంకా మేము ఆపే ప్రయత్నాలు రివెంజ్ అంటే ఎలా కుదురుతుంది సార్? జగన్ గారు ఈ మధ్య అంటే నేను విన్న మాట, ఇది నా మాట కాదు, అంటే ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బహుశా తీరిక లేని సమయం ఉండొచ్చు, ప్రెస్కి ఎక్కువ వచ్చేవారు కాదు, ఏదైనా రికార్డెడ్ ఇవే వచ్చేవి ఆయనవి. ఈ మధ్య మటుకు ప్రెస్ మీట్స్లో ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారు ఆయన, మీడియాని పిలుస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ మీడియాని అయితే అడ్రస్ చేస్తున్నారు. సో ఆయన మొన్న ఒక మాట అన్నారు, యాక్చువల్గా నేను అడిగే ప్రశ్నలకి అసెంబ్లీ సాక్షిగా సమాధానాలు చెప్పాలి మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ అని. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఆ స్టేట్మెంట్ని? అంటే ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక ప్రక్రియ సార్. అసెంబ్లీ అనే ఆ ప్రక్రియ గౌరవించి ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ అవర్స్ ఉంటాయి, వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు, వాళ్ళు సమాధానం తిరిగి పొందొచ్చు. ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చుని చేసేదానికి అసెంబ్లీకి ఏం గౌరవం ఇచ్చినట్టు? ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు సార్? అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చుని అక్కడ ప్రశ్నోత్తరాల సమయంలో మీకు క్వశ్చన్స్ అడగాలనే కదా ఆ ప్రక్రియ పెట్టింది. నేను వెళ్ళను అంటే అది నిజంగా రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టే. మీరు ఇంకా నిజంగా మనకి అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలనుకుంటే కనుక, ఆయన ద్వారా రచించబడిన రాజ్యాంగానికి గౌరవం ఇవ్వాలంటే కనుక ఆయన మనకిచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని మీరు వినియోగించుకుని మీకు ఓటు వేసినప్పుడు వాళ్ళ కోసం మీరు వెళ్ళి కనీసం అసెంబ్లీలో మాట్లాడాలి కదా. అలా మాట్లాడకుండా నేను తగ్గిపోతానేమో, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను, లేదంటే కనుక లేకపోతే వెళ్ళను అని చెప్పి వదులుకున్న వ్యక్తి ఆయన. సో ఆయన కనుక డెఫినెట్గా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే కనుక తప్పకుండా సమాధానం చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారు. అదేవిధంగా ఆయనకి ఏం కావాలి, ఇప్పుడు ఆయన కూడా పులివెందుల్లో కూడా పంచాయతీలు ఉన్నాయి, పులివెందుల్లో కూడా మీకు కావాల్సిన గ్రామాలు ఉన్నాయి, రోడ్ల అవసరాలు ఉన్నాయి. తప్పకుండా ఒక లెటర్ పెట్టి మినిస్టర్ గారికి నాకు ఇలా శాంక్షన్ చేయండి, మాకు ఇన్ని రోడ్లు కావాలి, ఎందుకంటే ఆయన హక్కు అది, జనాలు ఆయన్ని అందుకే కదా ఓటేసి గెలిపించింది. సో ఆయన కనుక అడగకుండానే రోడ్ దాదాపు 40 లక్షల పైచీలకు ఎన్నో రోడ్లు ఒక గ్రామానికి శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, పులివెందుల లాంటి ప్రాంతంలో. అదేవిధంగా మీకు మినీ గోశాలలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇన్ని అడగకుండానే చేస్తున్నప్పుడు తప్పకుండా ఒక ప్రాంత ఎమ్మెల్యేగా ఆయన కనుక అసెంబ్లీకి వెళ్ళి దీనికి సమాధానం చెప్పండి అన్నప్పుడు ఆన్ రికార్డ్ ఉంటుంది కదండి, అది తప్పకుండా సమాధానం చెప్పకపోతే అప్పుడు అడగచ్చు మమ్మల్ని. ప్రెస్ మీట్లో అడిగి దాన్ని అసెంబ్లీలో సమాధానం చెప్పాలంటే అసెంబ్లీకి ఏం గౌరవం ఉంటుంది సార్? ఇంకా మీరు అసెంబ్లీ సెషన్స్ ఇవన్నీ ఎక్కువ ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి. యాక్చువల్గా నిన్ననో ఈరోజు చదివాను ఒక మ్యాటరు, అంటే ఒక సభ్యుడు 6 నెలల్లో 60 రోజుల 60 సెషన్స్ కంటిన్యూస్గా వెళ్ళకపోతే అతను డిస్క్వాలిఫై చేసే అవకాశం స్పీకర్కి ఉంటుంది ఇట్లా అని.
సో అంటే వైసీపీ నాయకులు కొంతమంది అంటే ఇప్పుడు జగన్ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు, ఆ తర్వాత అయితే అప్పటి నుంచి ఇంకెప్పుడు రాలేదు ఆయన అసెంబ్లీకి. సో ఇలాంటివి నడుస్తున్నాయి కదా, అలాంటి డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు? అంటే రాజ్యాంగాన్ని మించి అతిథులు ఎవరు కాదండి. ఎవరైనా సరే, మీరైనా నేనైనా లేదు ప్రధాని అయినా సీఎం అయినా సరే మన రాజ్యాంగానికి కట్టుబడే ఉండాలి. మనం ఒక రాజ్యాంగం పద్ధతి ప్రకారం మనం వెళ్తున్నప్పుడు దానికి గౌరవం ఇవ్వాలి. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, అసెంబ్లీ తరలో గెలిచిన వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి తప్పకుండా అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వని పక్షంలో 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీ సెషన్స్, అంటే మీకు 60 రోజులు స్ట్రైట్ అవే ఉండవండి, మీకు సెషన్స్ వారి ఉంటాయి. సో ఆ సెషన్స్ ఉన్నప్పుడు కనీసం ఒక దాంట్లోకైనా అటెండ్ అయ్యి తర్వాత మళ్ళీ మీరు 59 రోజులు అవ్వలేదనుకోండి, అది వేరే విషయం. లేదు అటెండ్ అవ్వని పక్షంలో కనీసం నేను ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పని మీరు ఒక లెటర్ అట్లీస్ట్ మీ తరపున ఒక లీవ్ అప్లై చేస్తున్నప్పుడు మీ లెటర్ హెడ్ మీద కనుక పంపించి ఉంటే అది ప్రాసెస్ ప్రకారం ఉంటుంది. సో అలా కాదు అని చెప్పని అతీతంగా వెళ్ళాలనుకుంటే అది రాజ్యాంగాన్ని మనం అగౌరవపరిచినట్టే, మనకి అంబేద్కర్ గారిని అగౌరవపరిచినట్టే, మన పెద్దల్ని మన ఏవైతే స్వాతంత్రం మనకి ఇచ్చారో వాళ్ళ మన అగౌరవపరిచినట్టే అవుతుంది కదా. ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీరు వెళ్ళండి. అంతే తప్ప కొత్తగా టీడీపీ పార్టీ గెలిస్తే, లేదు జనసేన పార్టీ గెలిస్తే, లేదు బీజేపీ పార్టీ గెలిస్తే పార్టీకి ఒక రాజ్యాంగం ఉండదు కదండి. ఎవరైనా సరే మనకి భారతీయ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి కదా. ఆ రాజ్యాంగంలో ఉన్న వ్యక్తి దాని ప్రకారం వీళ్ళు అడుగుతున్నారు, అంతే తప్ప పార్టీకి అతీతంగా రాస్తున్నాం కాదు కదా. మీరు అసెంబ్లీకి వెళ్ళి కనుక ప్రశ్నించి ఉంటే, ఏదైతే మీరు ప్రెస్ మీట్లో ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నారో వాటిని కనుక అసెంబ్లీలో మాట్లాడే ఉంటే మీకు ఇంకా గౌరవం పెరుగుతుంది, హుందాతనం పెరుగుతుంది. మిమ్మల్ని నమ్ముకుని ఇంకొంతమంది 10 మంది మీతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కనీసం వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి ఏదైనా చేసుకోగలుగుతారు కదా. వెళ్తే కనీసం మీరు వెళ్ళరు, వాళ్ళని వెళ్ళనివ్వద్దంటే ఎలా కుదురుతుందండి. సో తప్పకుండా వెళ్ళాలనే మేమైతే కోరుకుంటున్నాం. వెళ్ళి మీరు కనుక అసెంబ్లీలో ప్రశ్నిస్తే, ఏ సమస్య మీద ప్రశ్నించినా సమాధానం చెప్పడానికి, అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖల పరంగా ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా. అంటే మిగతా నాయకులు సిద్ధంగా లేరేనా? అంటే మా శాఖకు సంబంధించి, పంచాయతీ శాఖకు సంబంధించి ఆయనకి సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారండి. సో మీకు రఘురామకృష్ణరాజు గారు కూడా నేను వెయిట్ చేస్తానని చెప్పి అన్నారు. అదేవిధంగా బోల్డ్ మంది ఎమ్మెల్యేలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన ఏమడుగుతారా అని చెప్పని. సో ఆన్సర్ చేయడానికి జనాలు రెడీగా ఉన్నారు, ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అడగడమే లేట్ కాదండి. అంటే నాకు చాలాసార్లు బయట కొన్ని వినిపించిన ఒక మాటను అడుగుతున్నాను, మీరు క్లారిఫై చేయండి. రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్గా ఇవ్వడం జగన్ గారిని అంటే కట్టడి చేయడానికి అనే ఒక మాట అయితే వినిపించేది. ఆయనైతే అప్పట్లో గెలిచిన వెంటనే స్పీకర్ కాబోతున్నారని కొన్ని కథనాలు వినిపించాయి, రకరకాల ఫీలర్స్ కూడా వచ్చాయి. ఆయన్ని ఒకసారి నేను కూడా ఏదో మీటింగ్లో అడిగాను, మీరు కాబోతున్నారట నిజమేనా అని. సో ఆయన ఆ రోజు ఏదో చెప్పారు, అదంతా పార్టీ చూసుకుంటుంది ఇదేదని. ఇప్పుడు అంటే అలాంటిది ఏమైనా ఉందా, ఆయన డిప్యూటీ స్పీకర్ కావడం జగన్ గారిని కట్టడి చేయడానికని అనుకోవచ్చా? అలా ఏం ఉండదండి నిజంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరు కట్టడి చేయక్కర్లే, ఆయన కట్టడి చేసుకుంటారు. మీరు కనుక ఆ తాడేపల్లి ఆయన ఇల్లు కనుక చూసుకుని ఉంటే ఆయన ఎవరన్నా బోన్లో పెట్టి బంధించారా? ఆయన ఇంటి చుట్టూ ఒక ప్రహరీ పెద్ద పెద్ద బోన్లాగా నిర్మించిన ఆయనే కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో కట్టడి చేయక్కర్లా, ఆయనే కట్టడి చేసేసుకుంటారు. సో దానికోసం స్పెషల్గా మళ్ళీ ఒక డిప్యూటీ స్పీకర్ అనే హోదా క్రియేట్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి రఘురామకృష్ణ గారిగా తీసుకుంటే కనుక ఆయన గౌరవ ఎంపీగా కూడా పనిచేశారు, చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా దాడులు ఫేస్ చేశారు. సో ఆయన గౌరవార్థం ఆయనకి మినిస్ట్రీలో మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో నాకు తెలియదు కానీ, బట్ దానికి తగ్గ గుర్తింపు గౌరవం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అది కూటమి అంతర్గతంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆయన ఇచ్చారు తప్ప అంతకు మించి ఇంకా స్పెసిఫిక్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అంటే నేను అనేది ఏంటంటే, అంటే ఇది రాజకీయాల్లో తప్పు పట్టను సార్. ఎందుకంటే రాజకీయం అంటేనే ఒకరినొకరు అంటే పక్షం వైరి పక్షాలను ఎప్పుడు కట్టడి చేయడం. ఎందుకంటే ఈ పక్షం ముందుకు వెళ్ళాలి అంటే సాఫీగా ఉండాలని చూసుకుంటుంది రాజకీయ పరంగా వాతావరణం. సో నేను తప్పు పట్టట్లేదు, అలాంటి ప్రయత్నాలు దేన్ని తప్పు పట్టట్లేదు. అప్పుడులో జగన్ గారు చేసిన దాన్ని తప్పు పట్టను, ఇప్పుడు మీరు చేస్తున్న వాటిని తప్పు పట్టను. ఎందుకంటే ఎవరి ప్రయత్నం వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది. అంటే ఇందులో చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చతుర్థి ఏమైనా ఉందా అని నా డౌట్. అలా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నానండి. అంటే వాళ్ళకున్న రాజకీయ అనుభవాన్ని ప్రజల కోసం లేదా అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం, సంక్షేమ పథకాలు వాటి కోసం వాడతారు తప్ప, నాకు తెలిసినంత వరకు మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకున్న అనుభవాన్ని అంతా కూడా ఇప్పుడు అప్పుల ఊబిలో కూలిపోయిన రాష్ట్రాన్ని మనం బయటికి ఎలా తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తేవాలి, లేదు మన సంక్షేమం ఎలా చేయాలి, యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, మహిళలకు రక్షణ ఎలా కల్పించాలి, వీటి మీద ఆలోచించడానికి వాళ్ళకి టైం సరిపోతుంది తప్ప ఒక వ్యక్తిని ఎలా కట్టడి చేయాలి అంత తక్కువ ఆలోచనలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడా మేము పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ ఏ రోజు మాట్లాడలా. ఈ 7-8 నెలల్లో కూడా ఒక రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ ఏ రోజు మాట్లాడలేదు కదా. సో అక్కడే మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ కూడా ఒక వ్యక్తిని తగ్గించే ఉద్దేశం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా ప్రెస్ మీట్స్ పెడతాం అనేది మేము స్వాగతిస్తాం. దాంతోపాటు ప్రెస్ మీట్స్తో పాటు ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం మేము. ఈ మధ్య
మీకు టీడీపీ కేడర్కి ఒక చిన్న దూరం పెరిగిందని ఒక మాట వినిపించింది. ఏంటి అంటే మొన్న మంత్రుల పనితీరు అంటే ఫైల్స్ ని డిస్పోజ్ చేసే అంటే దాన్ని సాల్వ్ చేసే ప్రక్రియలో భాగంగా పనితీరు ఏదో గ్రేడింగ్స్ ర్యాంకింగ్స్ ఇచ్చారని విన్నాను. ఫస్ట్ది ఎవరికి వచ్చింది, తర్వాత సెకండో థర్డో మీ ఎవరండి ఈయన మనోహర్ గారికి వచ్చింది, నాదెండ్ల మనోహర్ గారికి. చంద్రబాబు గారికి సీఎంగా ఆయన ఒక మంత్రిగా చూసినప్పుడు ఆయన 6th ప్లేస్, ఈయనకి పవన్ గారికి 10th ప్లేస్ అనుకుంటా, 10th or 8th నాకు గుర్తులేదు. సో ఇది కావాలని ఏదో చేస్తున్నారని చెప్పి కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అలాంటిది ఏమైనా ఉందా అని అంటే మీరేమైనా భావిస్తున్నారా ఒక జన సైనికుడిగా? అంటే అవగాహన లోపం అండి. ముఖ్యంగా మనకేంటంటే ప్రభుత్వం కూడా మేము భావించింది ఏంటంటే ఏదైనా ఒక ప్రాతిపదిక అంటే ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చినప్పుడు దాని బేసిస్ ఏంటి అంటే ఆన్ వాట్ గ్రౌండ్స్ అంటే దేని ప్రాతిపదికన ఇచ్చారు అనేది జనాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు. ఆ ప్రాతిపదిక చేసినప్పుడు ఫైల్స్ దాని మీద అంటే ఎంత త్వరగా ఫైల్స్ని మూవ్ చేస్తున్నారనే దాని మీద బేస్ మీద ఇచ్చామని చెప్పి అంటున్నారు. సో అది చెప్పినప్పటికీ కూడా సామాన్య ప్రజలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు క్రైటీరియా అంటే ఏ బేసిస్ మీద ఇచ్చారు ఈ ర్యాంకింగ్స్ అనేది. జనరల్గా క్లాస్ ర్యాంకింగ్స్ అనుకుంటారు, స్కూల్లో ర్యాంకింగ్లు 1, 2, 3 లేదా మీకు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ ర్యాంకులు పేపర్ ల్యాసెస్ అలా అనుకుంటారేమో కదా. అది అవగాహన లోపం లేకపోవడం వల్ల అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల లేదంటే కనుక ప్రజల్లో అవగాహన లోపం వల్ల తెలియదు కానీ కొంత మిస్కన్సెప్షన్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మీకు ఈరోజు ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ఏదైనా చెప్పుకోగలిగిందంటే కనుక అది పల్లె పండుగ. సంక్రాంతి పండగ కంటే ముందే ఒక పండగ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నారు. ప్రతి పల్లెలో కూడా దాదాపు మీకు 3750 కిలోమీటర్ల సీసీ రోడ్లు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు చేస్తే 1800 కిలోమీటర్లు వేయగలిగారండి వాళ్ళు సీసీ రోడ్లు. అది కూడా క్వాలిటీ గురించి నేను మాట్లాడితే మళ్ళీ నవ్వుల పాలు అవుతారు వాళ్ళు. సో క్వాలిటీ విషయం పక్కన పెడితే 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మీకు 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తే ఈ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల మేరకు పల్లె పండుగ పేరుతో దాదాపు 3750 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాం. మీకు 5 సంవత్సరాల్లో 1800 ఎక్కడ, 6 నెలల్లో 3750 కిలోమీటర్లు ఎక్కడండి సీసీ రోడ్లు. ఒక పల్లె పండుగ చేసాం అంటే ఒక పండగ వాతావరణాన్ని తిరిగి ఈ రాష్ట్రంలోకి వచ్చే ప్రతి స్థానికుడికి కూడా రోడ్లు హాయిగా ఉన్నాయనే ఒక రిలీఫ్ మీకు కలిగించాం. దాంతోపాటు మీకు వైసీపీ పరిపాలన 5 సంవత్సరాలు 2019 నుంచి 26 వరకు కూడా మీకు 268 గోశాలలు మినీ గోశాలలు గోవుల కోసం రైతులకు శాంక్షన్ చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 22,600 పైచీలకు మినీ గోశాలల్ని పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. 22,000 సార్, 268 ఎక్కడ, 22,000 ఎక్కడ. దాంతోపాటు ప్రిమిటివ్ ట్రైబ్స్ మీరు మనకు నార్త్ మనకి ఉత్తరాంధ్ర వ్యక్తులు కాబట్టి మీకు తెలుస్తుంది. మీకు అరకు, పాడేరు, మన్యం వైపు వెళ్తే కనుక ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, పీటీజీ గ్రూప్స్ ఉంటాయి అనమాట. సో అత్యంత వాళ్ళు మనకి అన్ని ఫెసిలిటీస్కి దూరంగా ఉంటారు, చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు అనమాట. వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, తాగడానికి నీరు ఉండవు. అలాంటి వాళ్ళ కోసం ఈ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎంత ఇచ్చింది సార్? 91 కోట్లు సార్. 5 సంవత్సరాల్లో కేవలం 91 కోట్లు ఖర్చు పెట్టామని చూపించింది. కానీ ఈ 6 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారి చొరవతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దాదాపు 750 కోట్లు శాంక్షన్ అయింది సార్ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళవి. మరి మేము 5 సంవత్సరాలు లెక్క చెప్పట్లేదు నేను. 6 నెలల వర్సెస్ వైసీపీ 6 సంవత్సరాలు. ఈ కూటమి 6 నెలలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తీసుకున్నాక పంచాయతీరాజ్ కేవలం వీటి గురించే మాట్లాడుతున్నాను నేను. వీటి 6 నెలలు వర్సెస్ వైసీపీ పరిపాలన 5 సంవత్సరాలు చెప్తున్నప్పుడు ఇంకా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎవరి పనితీరు బాగా కనిపిస్తుంది సార్? సో జనాల్లో ఏంటంటే ఇంత బాగా పనిచేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరే చెప్తా ర్యాంకింగ్స్ చెప్తా ఫస్ట్ ర్యాంకు ఎవరో అని చెప్పి అన్నారు. సో ఆ వేరు అదే అన్న ఆయన గౌరవ మంత్రి గారి పేరుకి అంటే మీకు వెంటనే ఏ శాఖ అనేది జనాల స్ట్రైక్ అవ్వకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనగానే ప్రజల్లో మీకు ఏంటంటే రోడ్లు లేదు, మినీ గోశాలలో లేదు, అరకులో ఆయన నడిచి దూర ప్రాంతాలకి చెప్పులు కూడా లేకుండా ఆ నేలకి గౌరవిస్తూ, గిరిపుత్రులకి గౌరవిస్తూ, వాళ్ళ జీవన విధానానికి గౌరవిస్తూ ఆ చెప్పులు విడిచి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిన జ్ఞాపకాలు ప్రజలకు గుర్తొస్తాయి ఈ 6 నెలల ప్రయాణంలో. సో ఇంత బాగా చేశారు కదా, 10 ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్కి ఇచ్చిన ఆ 10 అనే సంఖ్యకి జనాలకి లింక్ ఎక్కడ కుదరలే. అంటే అది ఎక్కడ ఏంటి అనే ఒక రావడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం రావడం వాస్తవం.
కానీ ఆ తర్వాత వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా హుందాగా నేను ఇచ్చింది కేవలం ఫైల్స్ క్లియరెన్స్ మాత్రమే అని చెప్పి క్లారిఫై చేశారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, కొన్ని శాఖలకి ఎక్కువ రావచ్చు, కొంతమందికి కొన్ని శాఖలకి తక్కువ రావచ్చు. సో దాన్ని చాలా హుందాగా మీకు ఎక్కడైనా సరే ఒక ఇంట్లోనే మీకు అందరి మనస్తత్వం ఒకలా ఉంటుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగే వ్యక్తిగా మీ మనసులో ఒకటి ఉంటుంది, సమాధానం చెప్పాక నాకు ఒకటి ఉంటుంది. ఈ రూమ్లో ఉన్న ఇద్దరికే ఒక ఆలోచన పరిధి ఉండనప్పుడు మరి రెండు పార్టీల నుంచి బీజేపీ పార్టీతో సహకరించుకుని మనం ఇంత పెద్ద విజయం సాధించిన కూటమి తరపున వచ్చిన వ్యక్తులకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా సార్, వాటిని బట్టి క్లారిఫై చేసుకుంటాయి. ఎంత హుందాగా చూడండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకున్నారండి, 10 ఏళ్ల పాటు రాబోయే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు నేను కోరుకుంటున్నాను చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ల పాటు అన్నారండి, అన్నారు కదా సార్. 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు విజనరీ నాయకత్వంలో మేము పనిచేయాలి, సీఎంగా చంద్రబాబు గారు ఉండాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి అంటే ఏ మాత్రం స్వార్థం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటూ ఆయన కష్టకాలంలో నిలబడి ఈరోజు అధికారం వచ్చినాక కూడా ఎవరైనా కష్టకాలంలో ఉంటారు, అధికారం వచ్చాక ఇంకేదైనా ఆశిస్తారు. ఏమీ ఆశించకుండా కష్టకాలంలో నిలబడి వ్యక్తి అధికారం వచ్చినాక కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా జనాల్లో ఎక్కడైనా సరే ఇబ్బందులు వస్తుంది, క్యాడర్లో డిఫరెన్స్ వస్తుంది, లేదు జనాల్లో ఏదైనా అనుమానాలు వస్తాయి అనుకున్న వెంటనే దాన్ని ఎలాంటి అంటే మన సమాధానం చెప్పేది ఏంటి అనే ఫీలింగ్ లేకుండా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ర్యాంకింగ్స్ అనేది కేవలం ఫైల్స్ క్లియరెన్స్ మాత్రమే అని చెప్పి క్లారిఫై చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అపోహలు రాకుండా ఎందుకు ఉంటాయి సార్, డెఫినెట్గా వస్తాయి. బట్ వచ్చిన వాటిని క్లియర్ చేస్తున్నావా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇద్దరు నాయకులు అయితే సమిష్టిగా చాలా క్లియర్గా ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మేము జన సైనికులుగా మాకు ఏదైనా సరే ఇబ్బంది కలిగినా కూడా ఆ మరుసటి రోజు వాళ్ళు క్లియర్ చేసేస్తున్నప్పుడు తప్పకుండా మాకు సమాధానాలు దొరుకుతున్నాయి కదా. ఈ మధ్య ఒక మాట విన్నానండి, అంటే మన కాకినాడ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి ఇంటర్వ్యూ చేసే క్రమంలోనే ఆయన ఒక మాట అన్నారు. అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, తర్వాత దానికి వేరే అదంతా బ్యాక్ అండ్ స్టోరీ అయితే చెప్పారు. మనుషులు కలిసినంత విధంగా అంటే రెండు పార్టీలు టీడీపీ అండ్ జనసేన పార్టీలు మనుషులు కలిసినంత విధంగా మనసులు అయితే కలవలేదు అని అన్నారు. దాన్ని ఆ స్టేట్మెంట్ని అంటే మీరు ఎలా భావిస్తూ ఉన్నారు? అంటే ఎవరు మనుషులు అంటారు అంటే పార్టీల పరంగా మనుషులు కలిసాయి కానీ మనసులు అంతగా కలవలేదు, ఇంకా కొంత టైం తీసుకుంటుంది అని అన్నారు. ఆయన అన్నది ఏంటంటే ఇంకా ఇప్పుడే కదా మొదలైంది, అంత ముందు నుంచి ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి అయితే మేము కలిసి లేం కదా, ఆ మధ్య ఎలక్షన్ ముందే కదా కలిసాము, సో మనసులు ఇంకా కలవలేదు, అది జరుగుతుంది, ఆ ప్రక్రియ అయితే నడుస్తుంది, సాఫీగా జరుగుతుంది, ఇద్దరు నాయకులు కరెక్ట్గా పనిచేస్తున్నారు అన్నట్టు ఒక మాట అన్నారు. అంటే అలాంటిది ఏమైనా ఉందా, అంటే మనసులు కలవలేనంత ఇదిగా ఉందని భావించచ్చా? అంటే ఇప్పుడు పుట్టిన కవల పిల్లలకే రకరకాల అలవాట్లు ఉంటాయి సార్. చూడటానికి ఒకలాగే ఉంటారు కానీ వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు వేరేగా ఉంటాయి. సో ఒక తల్లిని కడుపుని ఒకేసారి పుట్టిన కవల పిల్లలకే ఒకే రకమైన ఆలోచన, ఒకే రకమైన తీరు ఉండనప్పుడు 2 విభిన్న పార్టీల నుంచి వచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ వైసీపీ, మనకి టీడీపీ పార్టీ. అదేవిధంగా మేము యువరక్తంతో నిండి 10 ఏళ్ల పాటు అధికారం చూడకుండా 10 ఏళ్ల పాటు పోరాటాలు చేసి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నడుస్తున్న పార్టీ జనసేన పార్టీ. మరి ఇలాంటి యువరక్తాన్ని, అనుభవం ఉన్న పార్టీని కలిపినప్పుడు, వాళ్ళ అనుభవం మా యువరక్తం కలిసినప్పుడు తప్పకుండా కొంత స్పీడ్ మాకు ఉంటుంది, కొంత ఆలోచన శక్తి వాళ్ళకు ఉంటుంది, కొంత బలం మాకు ఉంటుంది, లేదు కొంత ఆలోచన వాళ్ళకు ఉంటుంది. 2 కలిపినప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఈ బీజేపీతో సహా జనసేన టీడీపీ పార్టీ కలవాలని చెప్పి కోరుకున్నారు. సో తప్పకుండా లీడర్స్కి అనేది చాలా మంచి విజన్ సార్, వాళ్ళిద్దరికీ అంత మంచి విజన్ ఉంది కాబట్టి ఒకళ్ళు టీడీపీ పార్టీ అధ్యక్షులుగా, ఒకళ్ళు జనసేన పార్టీ అధ్యక్షులుగా, ఒకళ్ళు సీఎంగా, ఒకళ్ళు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వాళ్ళు 10వ ఫ్లోర్ నుంచి చూస్తారు సార్, మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తాం. సో వాళ్ళకి కనిపించే విజన్ మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కనిపించదు. మనం 10వ ఫ్లోర్కి వెళ్తే తప్ప మనకి వాళ్ళు కనపడేంత రేడియస్ మనకు కనపడదు సార్. మన మహా అయితే మన సందుసూరు వరకు కనిపిస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రపంచం అంతా కనిపించినప్పుడు వాళ్ళ ఆలోచన తీరు వేరేగా ఉంటుంది. నా పరిధి, నా వీధి పరిధి నాది. ఆ వీధి పరిధిలో ఉన్నప్పుడు నా వీధి ఎలా ఉంటుందని విషయం నేను ఆలోచన తప్ప బయట నుంచి ఏ శత్రువులు వస్తున్నారు, బయట నుంచి ఏం దాడులు జరుగుతున్నాయి అనేది నాకు తెలియదు కదా. సో నేను తక్కువగానే ఆలోచిస్తాను కొన్నిసార్లు. అంటే మన విజన్ మనకు పెరుగుతున్నంతసేపు తప్పకుండా మన ఆలోచన పరిధి కూడా మారుతుంది అనమాట. సో డెఫినెట్గా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సారథ్యంలో మేము బలంగా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి తీసుకురాగలుగుతున్నాం. మరి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది కదా సార్ నరేంద్ర మోడీ గారు. విశాఖపట్నం రోడ్ల మీద వచ్చి ఏ రోడ్లలో అయితే పవన్ కళ్యాణ్ గారిని మీకు ఒక పోలీసు అధికారి వచ్చి ఇలా కారుని కొట్టి కిందకి దిగండి అని చెప్పి ఏళ్లతో సైకిల్ చేశాడో, అదే రోడ్డులో మరి భారతదేశ ప్రధాని
మనం విశ్వానికే నాయకుడి కింద భావిస్తాం, వరల్డ్స్ లీడర్ అని చెప్పని. నరేంద్ర మోడీ గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా మొన్న ర్యాలీలో వస్తుంటే చూడటానికి మా 2 కళ్ళు సరిపోలేదు సార్. అదే మన కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక పోలీసు వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇలా కొట్టి కిందకి కారులో ఇలా డోర్ని కొట్టి కూర్చోండి అని సైగ చేశాడు. ఏసీపీ స్థాయి అధికారి అనుకుంటా కదండి, సిపి స్థాయి, ఏసీపీ స్థాయి, కమిషనర్ స్థాయి వ్యక్తి. ఆయన తప్పు కూడా నేను అనుకోవట్లేదు కానీ బట్ ఆయనకు వాళ్ళకున్న ఒత్తిడి అనుకోవచ్చు మనం. సో డెఫినెట్గా అలాంటి రోజు నుంచి కట్ చేస్తే ఆయన తీసుకున్న స్టెప్స్, ఆయన చేసిన త్యాగం, వీటన్నిటి ఫలితం ఆయన నరేంద్ర మోడీ గారి పక్కన అదే రోడ్డులో వస్తుంటే కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది ఆ రోజు. సార్ ఇప్పుడు ఈ పోలీస్ అధికారి విషయం వచ్చింది కదండి, అంటే పోలీసులు అనేటప్పటికి పాపం అంటే చాలాసార్లు అంటూ ఉంటారు, అంటే అందులో వ్యవస్థలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ప్రెషర్స్ అలాంటివి. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఫేవర్గా కొంత చేయాల్సి వస్తుంది, అంటే అది ఒక ప్రొసీజర్లా మారిపోయింది. సో మీతో ఎవరైనా పోలీస్ అధికారులు కానీ లేకపోతే అలాంటి పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పుడైనా పంచుకున్నారా? ఆ సమయంలో మేము అక్కడ వైసీపీ పార్టీ అంటే ఆ ప్రభుత్వంలో ఉండడం వలన, ఒత్తిడి ఉండడం వల్ల మీ మీద కేసులు పెట్టాల్సి వచ్చింది, లేకపోతే మీ జన సైనికుల మీద లేకపోతే టీడీపీ వాళ్ళ మీద ఇలా పెట్టాల్సి వచ్చింది, అంతేగాని వ్యక్తిగతంగా మాకు ఎలాంటి ఇది లేదు అన్న ఏమైనా అలాంటివి పంచుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడితే అధికారంలో ఉన్నాం కాబట్టి మాట్లాడారని చెప్పి మీరు అనుకుంటారండి. మమ్మల్ని వైసీపీ అధికారంలో ఉన్న నాడే అక్రమంగా అరెస్ట్ చేయమన్నప్పుడు, మమ్మల్ని అక్రమంగా కొట్టమన్నప్పుడు, మమ్మల్ని అక్రమంగా రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళమన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసి మమ్మల్ని వ్యాన్లోకి ఈడ్చి పడేశాక వాళ్ళు పోలీసులు చెప్పేవాళ్ళు, ఏమనుకోవద్దండి, మాకు తెలుసు మీరు తప్పు చేయలేదని, కానీ తప్పదు, మా డ్యూటీ ఇది, మేము కనుక ఇది చేయకపోతే మా ప్లేస్లో ఇంకోటి వచ్చి చేస్తారు. సో ప్రభుత్వ ఒత్తిడి మీద తప్ప మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపాలు లేవు, మీరు తప్పు చేశారని మేము భావించట్లేదు అని చెప్పి వాళ్ళు అనేక మంది నాతో చెప్పేవాళ్ళు. అంటే మన పోలీసులకైనా కూడా ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా సార్. అక్రమంగా మమ్మల్ని నేను తింటున్న ప్లేట్ నేలకేసి కొట్టి లాక్కెళ్తున్నప్పుడు వాళ్ళకి మనసులో వాళ్ళు కూడా ఉంటుంది కదండి, తినే తిండి దగ్గర నుంచి లాక్కెళ్తున్నానని చెప్పని. నన్ను గుంజీళ్ళు తీపించినప్పుడు వాళ్ళకి మనసులో ఉంటుంది కదండి, ఆ గుంజీళ్ళు తీపించానే, అనవసరంగా తప్పు చేయలేని వ్యక్తి, సంబంధం లేని వ్యక్తిని నేను గుంజీళ్ళు తీపిస్తున్నాను, నాకు ఏదో ఒక రోజు నాకు ఇది ఇంకొక రూపంలో వస్తుందని చెప్పి భయం బాధ ఉంటుంది కదండి. సో మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక కాదండి, రాకముందే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మమ్మల్ని అరెస్టులు చేసి రక్తాలు చిందించినప్పుడు రక్తం బొట్టులు చూసి పోలీసులు అనేక మంది చెప్పారు, మీకంటూ మంచి రోజు వస్తుందండి, మా డ్యూటీ మమ్మల్ని చేసే విధంగా వచ్చే ప్రభుత్వం వస్తుందని మేము కోరుకుంటున్నాము, మేము ఏ ప్రభుత్వాన్ని మేము విమర్శించకూడదు, ప్రభుత్వానికి మేము మా అతిథులుగా మేము పనిచేయాలి, కాబట్టి ప్రభుత్వం మాకు ఏదైతే మా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉంటే వాటిని ఫాలో అవుతాం తప్ప మేము ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా అనుకుంటాం ఆ రోజులో చెప్పేవాడు. సో అది పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు మనం స్పెసిఫిక్గా చెప్పారండి, అధికారంలోకి వచ్చినాక చాలా క్లియర్గా చెప్పారు, క్రిమినల్స్కి మీకు కులాలు చూడొద్దు, క్రిమినల్ అంటే క్రిమినల్ అంతే. సో క్రిమినల్స్కి కులాలు చూడొద్దు, అలాంటి పార్టీ ట్యాక్స్ పోలీసులకి ఉండకూడదు, పోలీసుల మీద పార్టీ ప్రభావాలు చేయకూడదు అని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పోలీసు కొడుకు, ఒక కానిస్టేబుల్ కొడుకు, ఈరోజు చాలా మంది పోలీసులు గర్వపడుతున్నారు సార్, చాలా మంది గర్వపడుతున్నారు. ఒక కానిస్టేబుల్ కొడుకు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే మా ఇంట్లో కొడుకు అయినట్టే, మా ఇంట్లో ఒక తమ్ముడు అయినట్టే అని చెప్పి అనేక మంది పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళు బయటికి చెప్పకపోవచ్చు కానీ వాళ్ళకి పోలీస్ శాఖకి గౌరవం ఇచ్చే విధంగా, పోలీస్ శాఖకి బలం వచ్చే విధంగా, ఏ ఎమ్మెల్యే కూడా పోలీసులు బెదిరించకూడదనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు ఈరోజు స్ట్రెంత్ చేశారు, బలం ఇచ్చారు. ఈరోజు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, క్రిమినల్కి కులాలు పెట్టద్దు, మీరు మీ ఎమ్మెల్యేలు వచ్చి మీ ప్రజాప్రతినిధులు వచ్చి ఏదైనా ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి అని చెప్పి ఒక బలమైన మోరల్ బూస్ట్ని, ధైర్యాన్ని ఇచ్చారు పోలీస్ శాఖకి ఈరోజు.